హలో మొన్న ఒకసారి ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు I was about to take a bus that day and I was in a hurry. అప్పుడు ఒక షాప్కి వెళ్ళి like fruit shopకి I want to pick up some fruits. వాట్ డస్ రియలీ గో ఇన్సైడ్ ఇట్? చాలా సింపుల్. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాట్ ఎవర్ యువర్ ఫీలింగ్ అది ఎగ్జాక్ట్లీ హౌ ఐ ఫీల్ కామెంటరీ చేస్తున్నప్పుడు. పెద్ద ఆలోచించను. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. బట్ ఐ అబ్జర్వ్ సంథింగ్, ఈవెన్ దో నా కజిన్స్ అందరు తెలుగు వాళ్ళైనా కూడా ఈచ్ వన్ సపోర్ట్ డిఫరెంట్ లైక్ టీమ్. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్పెషాలిటీ. మన యూఎస్పీ ఇది. అలా ఇలా కాదు, మా యూఎస్పీ కాదు ఇది. బట్ ఉంటాయి ఇలా. ఈ ఐపీఎల్ ఇవి కూడా అవుతాయి బాగా. ఈ టైంలో బెట్టింగ్ కూడా చాలా మంది వస్తారు. మీకు ఉందిరా రే. హలో. సో ఇంట్రడక్షన్ లేకుండా ఐ క్విక్లీ జంప్ ఇన్ టు టుడేస్ కాన్వర్సేషన్ బికాస్ ప్రోమో అండ్ థంబ్నెయిల్ షుడ్ గివ్ యూ సమ్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ వీ గోనా టాక్ టుడే. అండ్ నేను స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు ఈ డైలాగులు రాసుకుందాం అనుకున్నా, బట్ నా ఇంగ్లీష్ ఇంతే ఉంది, నా తెలుగు ఇంతే ఉంది. బట్ ఐ వాంట్ టు స్టార్ట్ విత్ ఎవరి పేరు చెప్తే అని ఒక రేంజ్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నా. బట్ మనకు వచ్చిన ఇంగ్లీష్ తెలుగు అంతే ఉంది కాబట్టి డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాం. సో ఎవరి పేరు చెప్తే రెండు తెలుగు రాష్ట్రాలు అంతే దడదడలాడిపోతాయో వాయిస్ విని ఐపీఎల్. బట్ ఐ వాంట్ టు స్టార్ట్ విత్ దిస్ anecdote happened to me. మొన్న ఒకసారి ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఐ వాజ్ అబౌట్ టు టేక్ అ బస్ దట్ డే అండ్ ఐ వాజ్ ఇన్ అ హరీ. అప్పుడు ఒక షాప్కి వెళ్ళి, కూరగాయల షాప్కి వెళ్ళి, లైక్ ఫ్రూట్ షాప్కి వెళ్ళి ఐ వాంట్ టు పికప్ సమ్ ఫ్రూట్స్. అక్కడ ఫ్రూట్ సెల్లర్ అంటే పేమెంట్ చేస్తున్న చూసుకోకుండా హీఈస్ లిజనింగ్ టు ద జియో హాట్స్టార్ థింగ్ మ్యాచ్ చూస్తున్నా. ఆ మ్యాచ్లో కూడా ఐ కుడ్ ఏబుల్ టు హియర్ యువర్ వాయిస్ అండ్ 1.5 hours later I was texting you, hey congratulations, and it felt something and it also such a great thing. తెలుగు రెండు రాష్ట్రాల్లో తెలుగు ended up becoming one of the common ways to listen for us commentary. ఒక while of time back we used to listen it in Hindi or English, బట్ ఇప్పుడు తెలుగు రావడం అండ్ తెలుగులో కామన్గా వినడం అండ్ మామూలుగా తెలుగు డబ్బింగ్ చూసినట్టయితే సినిమాలో పీపుల్ డోంట్ కేర్ దట్ మచ్. బట్ తెలుగులో క్రికెట్ కమెంటరీ అంటే పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్ బికాస్ దేర్ సమ్ కైండ్ ఆఫ్ నేటివిటీ అండ్ రైట్ ఆ లోకల్ ఫ్లేవర్ కానీ ఆ జంపింగ్ to that immediately and taking mana Telugu context examples and pulling all together. The reason where I'm talking all of this is I'm personally very fascinated about what goes in that particular time frame, not in the game sense but in the sense of there's a lot happening, there's match happening, there are multiple cameras I believe you're going to be seeing it, and you need to do quick thinking and sometimes overki madlo you are filling in some kind of historical context, you're doing math and all. Like how does your brain function then, right? Like do you feel tense, do you feel relaxed, do you feel like it's on the zone, like what does really go inside it? చాలా సింపుల్. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాట్ ఎవర్ యువర్ ఫీలింగ్ అది ఎగ్జాక్ట్లీ హౌ ఐ ఫీల్ కామెంటరీ చేస్తున్నప్పుడు. పెద్ద ఆలోచించను. వాట్ ఎవర్ విజువల్ ఇస్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అది చూసి రియాక్ట్ అవుతా, అంతకంటే ఇంకేం చేయను. ఐ జస్ట్ స్టే ఇన్ ద మూమెంట్. ఇది రేడియో చేస్తున్నప్పుడు నేర్చుకుంది, పార్ట్ టైం రేడియో జాకీగా ఉన్నప్పుడు, దట్ ఆ మూమెంట్ని లివ్ చేస్తే చాలు. లైవ్లో ద ఓన్లీ థింగ్ యూ నీడ్ టు డూ ఇస్ ఆ క్షణం బ్రతికేమా లేదా అది మాత్రమే ఫోకస్ చేస్తాను నేను. అండ్ దట్స్ ది ఓన్లీ థింగ్ ఐ డూ. ఎక్కడ ఎక్కువ తెగ ప్రిపరేషన్ చేసేసి ఇది అదేం లేదు. బట్ ఐ కీప్ వాచింగ్ ద విజువల్స్ ఆల్ ద టైమ్ బికాజ్ ఎక్కడో ఏదో చిన్న చిన్న పాయింట్లు దొరుకుతాయి. ఓ ఫీల్డర్ ఏదో వెరైటీగా నవ్వడమో, ఏదో చిలిపి చేసి చేయడమో, లేకపోతే క్రౌడ్లో చిన్న పిల్లని చూపించడమో, ఐ ట్రై అండ్ పిక్ అన్ దోస్. ఐస్ క్రీమ్ తింటుంటే దాని గురించి ఏదో సరదాగా సెటర్ వేయడము, ఆ దురద ఎక్కువ. సో ఐ జస్ట్ ట్రై అండ్ స్టే ఇన్ ద మూమెంట్. వాట్ ఎవర్ ఈజ్ ఆన్ ద స్క్రీన్ దానికి సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తే ఎలా ఉంటుందో అలా కామెంటరీ ఇస్తే అలా ఉండాలి అని ఒక ఫీలింగ్ అనమాట, ఒక ఆలోచన, అంతకంటే ఇంకా.
I just want to add on top of it, like, what was a situation that made you feel like, oh, I really pulled it off? A style of commentary కానీ, a style of action కానీ, because you're basically thinking on feet కదా, అప్పటికప్పుడు ఆలోచిస్తున్నారు. Or sometimes you step up something and you're like, oh my god, I just missed it because I want to say something very very controversial అంటే. Like, is there any situation like that? కాంట్రవర్షియల్ అంటే ఇప్పుడు యూజువల్గా ఫ్రెండ్స్ మాట్లాడుతున్నప్పుడు బూతులు వచ్చేస్తారు. అది రాకూడదు అనేరు. మనకి ఎమోషన్లో కొన్నిసార్లు అని ఆపుకోవాలన్నమాట. ఆపుకోవాలి. అవి కాకుండా చూసుకోవాలి. బికాస్ అదే జరిగితే ఇంకా అంతే సంగతి, బేసికలీ రిమూవ్ ఫ్రమ్ కామెంటరీ. సో అవే కొంచెం కాంట్రవర్షియల్ విషయాలు. బట్ అదర్వైజ్ ఇప్పటిదాకా అయితే అంతకు మించి కొంపలు తగలబడిపోయి ఏం చేయలేదు. బట్ one thing that's actually stuck with everybody else, I don't think it's my best piece of commentary. Okay. But janalaki that's become my call sign. అది నాకు భయం కూడా. అది మాత్రమే గుర్తుపెట్టుకుంటారు, ఇంకెలా గుర్తుపెట్టుకోరేమని. అది విరాట్ కోహ్లీ ఒక సెంచరీ ఉంది, 71st సెంచరీ, 72nd సెంచరీ, సరిగ్గా గుర్తుకోలేదు ఇప్పుడు నాకు. 71st సెంచరీ మీరు అందులో బ్యాక్గ్రౌండ్ అంటారు కదా. సో దట్ లైన్ వచ్చాడు, అభిషేకం మొదలుపెట్టి, అది టోటలీ ఇంప్రాంప్టు. నేను నిజంగా దాన్ని ఏమి మనసులో అనుకోలేదు, ప్రాక్టీస్ చేయలేదు, ఏమీ చేయలేదు. ప్రాబ్లం అయిపోయిందంటే ఇప్పుడు ప్రతి ఒక్కడు కౌశిక్ అంటే దాంతోనే ఒక కాల్స్ అని చెప్పారు, అలా అయిపోయింది. అది నాకు ఇష్టం లేదు. అంటే నా ఉద్దేశం నేను కొన్ని వేరే విషయం చెప్తుంటా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కామెంటరీ చేస్తూ ఆస్కింగ్ రేట్ 10-11 ఉంటే మ్యూచువల్ ఫండ్ ఇంట్రెస్ట్లా ఉంది, రిటర్న్లా ఉంది, లేకపోతే ఇలాంటివేవో చేస్తుంటా. ఐ ఫైండ్ దట్ మోర్ ఫనియర్. పైథాగరస్ థియరం తీసుకొచ్చేదో దానికి రీసెంట్ గా కూడా ఏదో చేశారు, మ్యాచ్ జరుగుతుంటే పాకిస్తాన్ మ్యాచ్ అనుకుంటా, పైథాగరస్ థియరంతో రిలేట్ చేయడం చేశారు. సో ఐ లైక్ దోస్ థింగ్స్ దట్ ఐ డూ. బట్ జనాలకి అది నచ్చదు, ఐ గెస్. అది నచ్చదా అర్థం కదా, ఐఎమ్ షూర్ అర్థం అవుతుంది. లాట్ ఆఫ్ అస్ థింక్ దట్ జనాలకి తెలియదని కానీ, బట్ ఐ థింక్ ద వెరీ స్మార్ట్, స్పెషల్లీ విత్ క్రికెట్ భయంకరంగా స్మార్ట్. అందరు ఎవ్రీబడి నో ద స్పోర్ట్. సో అక్కడ ఏమైనా కొంచెం పొరపాటు చేసినా ఒక్క ఫీల్డర్ పేరులో సిలబుల్ అటు ఇటు అయినా కూడా ఏకిపారేస్తారు. అలాగే లాంగ్ ఆఫ్కి లాంగ్ ఆన్ అన్నా కూడా రెడీగా 100 కమెంట్లు వస్తాయి. మీకు ఫీల్డ్ పొజిషన్ కూడా తెలియదు, ఎవడరా మీరు కాబట్టి ఇచ్చింది కానీ. ఇవి జరుగుతూనే ఉంటాయి. సో వీ డోంట్ టేక్ దమ్ ఈజీలీ అట్ ఆల్. అస్సలు లైట్ తీసుకునే ఛాన్స్ లేదు. బట్ యా, దాట్స్ వన్ థింగ్ దట్ స్టక్ సో ఫార్. ఐ హోప్ అలాంటివి ఒక 2, 3, 4, 5 వస్తే బాగుండు బై ద టైమ్ ఐ ఫినిష్ అన్న ఫీలింగ్. ఇంట్రెస్టింగ్ కదా. మీరు రేడియో జాకీ అన్నారు, రేడియో జాకీ నుండి కామెంటరీకి వచ్చారా? లేదు, అది కూడా పార్ట్ టైం సరదాగా చేసింది. అది కూడా దురద బేసికలీ. ఇప్పుడు చెప్పొచ్చు, అప్పుడు చెప్పలేదు ఎవరికి. టీసీఎస్లో పనిచేస్తుండేవాడిని. చెప్పపెట్టకుండా ఆడిషన్కి వెళ్ళి రెయిన్బో ఎఫ్ఎంలో ఆడిషన్ ఇచ్చా. వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేశారు, వసుమతి మ్యామ్ గారు సెలెక్ట్ చేశారు. షీ వాజ్ ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్. ఆవిడ ఛాన్స్ తీసుకుంది మీద. అండ్ దెన్ ఐ ఎండెడ్ అప్ డూయింగ్ దట్. యాక్చువల్లీ వారానికి ఒకటి చేయాలి, బట్ వారానికి 3-4 చేసేవాడిని. బికాజ్ ఎవరో ఒక ఆర్జే రాకపోతే కౌశిక్ నువ్వు చేస్తావు మేడం అడగడం, నేను వస్తున్నానని చెప్పి రావడం. ఆఫీస్లో ఫిజియోథెరపీ ఉంది, ఓ రోజు మా నాన్నకి బ్యాక్ పెయిన్, ఇంకో రోజు మా అమ్మకి షోల్డర్ పెయిన్, ఇంకో రోజు నాకే బ్యాక్ పెయిన్, ఇలాంటివి ఏవో చెప్పి వెళ్ళి చేసేవాడిని అనమాట. అలా పార్ట్ టైం రేడియో జాకీగా చేశాను. సో దట్ వాజ్ ది ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్. దానివల్లే ఈ కామెంటరీకి కూడా వచ్చింది ఈవెన్చువల్లీ. పార్ట్ టైం ప్యాషన్గా మారిందా, లేకుంటే ప్యాషన్ పార్ట్ టైంగా మారిందా? సో క్రికెట్, ఐ ఆల్వేస్ ప్లేడ్ క్రికెట్. చిన్నప్పటి నుంచి ఆడింది, అన్ని స్పోర్ట్స్ ఆడా, క్రికెట్ అందుకంటే ఎక్కువ ఆడా. సో దట్ వాజ్ ఆల్వేస్ మై ప్యాషన్. లైక్ ఎవ్రీ అదర్ ఇండియన్ కిడ్ ఇండియాకి ఆడాలి అనుకుంటాం కదా, అది నాకు కూడా ఉంటుంది. ఐ ఓన్లీ ప్లే టు సర్టన్ లెవెల్. దాని తర్వాత ఆడలేదు. అందరికీ నేను సరదాగా చెప్పేది ఏంటంటే, యూజువల్లీ అందరూ క్రికెట్ ఆడతారు, రిటైర్ అయిపోయిన తర్వాత కామెంటరీ చేస్తారు. నేను ఆడడం మానేసా, అంటే స్కిప్ చేసి డైరెక్ట్గా కామెంటరీలోకి వచ్చా. సో బేసికలీ దట్స్ వాట్ ఐమ్ డూయింగ్. సో యా, యూ కెన్ సే దట్ ఐమ్ లివింగ్ మై డ్రీమ్. బికాజ్ ఏముంది, నచ్చిన స్పోర్ట్, చిన్నప్పటి నుంచి ఆడిన స్పోర్ట్, దాని గురించి అది చూస్తూ దాని గురించి మాట్లాడుతూ, పైగా ఎవడో డబ్బులు ఇస్తాడు నాకు. సో ఐ రియలీ కాంట్ కంప్లైన్ అబౌట్ దట్. అప్పుడప్పుడు డబ్బులు తక్కువ కంప్లైంట్ చేస్తుంటా, బట్ స్టిల్ ఇట్స్ ఎ డ్రీమ్ జాబ్. నాకు తెలిసి లాస్ట్ టైం మనం మాట్లాడుకుంటున్నప్పుడు మీరే అన్నారు, నేను ఇప్పుడు వెళ్ళి నేను చేసే జాబ్ నాకు ఆ జాబ్లో అనిపించదు, నేను ఎంజాయ్ చేస్తూ ఉంటా, నాకు అదే హాలిడే అని. కొంచెం డిఫైన్ చేస్తారా? సో వెన్ యూ ఫీల్ లైక్ యూర్ వర్కింగ్, ఇప్పుడు మండే బ్లూస్ అంటాం, మండే ఆఫీస్కి వెళ్ళాలా, మళ్ళీ మీటింగా అన్న ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ సండే లేదు, మండే లేదు, పండగ లేదు, ఏమీ లేదు కదా. లాస్ట్ 5 yearsలో నేను ఒక్క పండగకి కూడా హైదరాబాద్లో లేను. ఉగాదికి లేను, దసరాకి లేను, దీపావళికి లేను, క్రిస్మస్కి లేను, ఈద్కి ఉండను, న్యూ ఇయర్కి ఉండను, హోలీకి ఉండను. మొన్న కూడా హోలీకి ఇక్కడ లేను నేను. బేసికలీ ఒక్క పండగ కూడా ఇక్కడ ఉండను. బట్ నేను ఏదో మిస్ అయిపోతున్నా ఫీలింగ్ అంతగా కలగదు. ఐ నో దట్ ఐమ్ మిస్సింగ్ ఎ ఫ్యూ మూమెంట్స్ విత్ మై ఫ్యామిలీ. బట్ పాయింట్ ఏంటంటే, ఇట్స్ బికాజ్ క్రికెట్ గురించి, స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఐఎమ్ కైండ్ ఆఫ్ లివింగ్ మై చైల్డ్హుడ్ డ్రీమ్. ఆడదాం అనుకున్నాం, ఆడలేదు, దాని గురించి మాట్లాడుతున్నాం, పైపొచ్చి డబ్బులు కూడా వస్తున్నాయి. యూ కెన్ ఇంటరాక్ట్ విత్ ఫార్మర్ క్రికెటర్స్ని చూస్తున్నాం. ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం గ్రౌండ్కి వెళ్తే వాళ్ళు కనిపిస్తారు, ఇలా దగ్గరగా కనిపిస్తారు,
వాళ్ళు మనం గుర్తుపట్టకపోయినా కూడా మనకు చాలు కదా అయితే పక్కన కూర్చొని అదే గాలి మనం కూడా పిలుస్తున్నాం అంటే అది హై బేసికలీ. సో దట్ వే డజంట్ ఫీల్ లైక్ వర్క్. ఇట్ హ్యాస్ లాంగ్ అవర్స్. దీన్ని ఏదో గ్లామరస్గా చూపిద్దాం ట్రై చేయట్లే కానీ ఇట్స్ గాట్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్, బట్ it doesn't feel like a challenge because it's fun. You enjoy it. So I read this quote somewhere, choose a profession which is fun and you'll never work a single day in your life on it. So luckily, touch wood, I'm doing that. Interesting. And indaka you're talking that certain part of commentary shouldn't be your identity, Virat Kohli situation. But I want you to take a step back and understand what is Kaushik other than commentary, and what do you do? And matches every day jaragu kada, so you're busy on the matches during the match days, but what else you do on day-to-day basis nowadays? ఈ మధ్య కాలంలోనా ముందు నుంచా? ఈ మధ్య కాలంలో. సో ఆఫ్ లైట్ వాట్ ఐ డూ ఇస్ మెజారిటీ ఆఫ్ ద టైమ్ గోస్ ఇన్ మ్యాచెస్. యూజువలీ సీజన్ లైక్ ఇప్పుడు రైట్ నౌ ఐపీఎల్ సీజన్, దీని ముందర ఛాంపియన్స్ ట్రోఫీ, దాని ముందర హోమ్ సిరీస్ ఆఫ్ ఇండియా ఉండింది. సో వెన్ ఎవర్ దే స్పోర్ట్స్ ఆబ్వియస్లీ ఇట్స్ ఆల్ అబౌట్ దాట్. పొద్దున్న లేచినా కూడా మహా అంటే ఏం చేస్తాం, ఒక గంట ఎక్కువ పడుకుంటాం బ్రేక్ఫాస్ట్ సాక్రిఫైస్ చేసి. ఇట్స్ ఎవ్రీడే ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ బ్రేక్ఫాస్టా, ఒక గంట ఎక్కువ నిద్ర, అండ్ స్లీప్ ఆల్వేస్ విన్స్. బ్రేక్ఫాస్ట్ గోస్ డౌన్ ద డ్రైన్. సో వెరీ బ్యాడ్ హ్యాబిట్, బట్ అది కుదరట్లేదు. దెన్ యూ ట్రై అండ్ వర్క్అవుట్, దెన్ ఆఫ్ కోర్స్ గో డు యువర్ మ్యాచ్ కామెంటరీ, కమ్ బ్యాక్. యూట్యూబ్ ఒకటి అలవాటు పెట్టుకున్నాం కాబట్టి దానికి వీడియోస్ చేయడం. ఒక ఛానల్ సరిపోదన్నట్టుగా దొరద ఎక్కువ రెండో ఛానల్ కూడా స్టార్ట్ చేసేసరికి దాని గురించి కూడా కొంచెం కంటెంట్ చేయడం. ఇలా దానివల్ల ఇదిగో మీలాంటి వాళ్ళు పరిచయం అవడం, ఇలా మన పిచ్చపాటి కార్యక్రమం పెట్టుకోవడం, ఇవే నడుస్తుంటాయి బేసికలీ. సో ఇట్స్ సరౌండ్స్ అరౌండ్ కాంటెంట్ ఆర్ టాకింగ్. చిన్నప్పుడు వసపోయలేదు కానీ మా అమ్మ చుట్టుపక్కల అందరూ అంటారు వస గ్యారెంటీగా పోతుంటారు, వాగుతూనే ఉంటామని. ఇప్పుడు వస్తున్నప్పుడు కూడా దానిలో ఫ్రెండ్తో మాట్లాడి ప్రిపరేషన్ అవసరమా, నీకు ఏమన్నా అవసరమా, నువ్వు ఎట్టాగో వెళ్ళి నువ్వు మాట్లాడుతూనే ఉంటావు కదా, వెళ్ళి నీదేం పోయింది పో వాగిరా, అలా ఉంటుంది పరిస్థితి. సో ఇట్స్ ఆల్ అబౌట్ వాగడం. మీ సెకండ్ ఛానల్ ఇట్స్ క్యూరియస్. క్యూరియస్ కౌశిక్, this is curious Nikhil. I just want to like అంటే మీరు క్యూరియస్, నేనెవరు అలా కుదిరిపోయింది. సో హిస్ ఇస్ క్యూరియస్ విత్ ద సి, మైన్ ఇస్ క్యూరియస్ విత్ ద కే. అంటే నా పేరు కౌశిక్ కాబట్టి ముందు కే పెట్టా, బట్ ఐ నెవర్ రియలైజ్ ఇస్ కాల్డ్ క్యూరియస్ నిఖిల్, బట్ కుదిరిపోయింది అలా. ఏదో కామన్ ఉంది మనకి. సో ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది దట్ వీ గో ఎ ఫ్యూ ఇయర్స్ బ్యాక్, ద సెన్స్ దట్ పర్సనల్గా కలవకపోయినా కూడా హీ వాజ్ అ మెంటోర్. యాంకర్ ఆడియో సూపర్ స్టార్స్, అది ఎక్కడికి వెళ్ళలేదు కానీ దాని నుంచి అవ్వలేదు కానీ కొన్ని రోజులు ఏదో సరదాగా స్పాటిఫైలో పాడ్కాస్ట్ అప్లోడ్ చేసే కానీ పెద్ద పనికి రాలేదు అది. బట్ యా అలా పరిచయమైన మనిషి. అండ్ ఫ్రమ్ దట్ యూ ఇట్స్ గ్రేట్. యాక్చువల్లీ IPL season is coming up. I'm very interested in bunch of ways అనమాట. అంటే I'm not a very avid cricket fan, but IPL does bring a lot of fun and a lot of colors and a lot of energy. I studied branding and advertising in college, and ఏదన్నా మనం గమనించినట్టయితే there is this bell graph అనమాట బ్రాండింగ్లో. ఎలా అంటే యూ స్టార్ట్ సమ్వేర్, యూ గో టు ద టాప్ అండ్ యూ కైండ్ ఆఫ్ ఫెల్ డౌన్. ఎవడైనా కూడా there is a point you fell down అనమాట, ఎంత పెద్ద లెగసీ అయినా కూడా. I think IPL is only one such branding sense lo, where the power is only increasing. The brand is increasing, the brand value increasing. And రీసెంట్గా హైదరాబాద్లో ఇలా వెళ్తుంటే మా ఫ్రెండ్ కూడా రే ఇక్కడే రా సన్ రైజర్స్ వడికోళ్ళట హోటల్ ఇదే ఇక్కడ స్టే చేస్తాను. ఐ మీన్ IPL ఇస్ ఐ థింక్ నేను స్కూల్లో చదువుతున్నప్పటి నుంచి, ఐ థింక్ 2008 అప్పుడు అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఇట్స్ ద పవర్ is only increasing. Now I have questions on multiple friends, but I want to understand what is that thing in IPL that is working really well? Ante is it about the game, is it about the timing, or is it about the summer, or is it about interstate match not than like international element? I just want to like put a finger on what is exactly working with that game. Putting a finger on it kudardemo, but I'll try and tell a few things why I think it works. One, ఒకటి ఫార్మాట్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. T20 ఫార్మాట్ రైట్ టైంలో వచ్చింది. మన T20 వరల్డ్ కప్ గెలిచాం, దాని తర్వాత నెక్స్ట్ ఇయర్లో ఇది స్టార్ట్ అయింది. సో ఎవ్రీబడి వాజ్ రెడీ ఫర్ దిస్ ఫార్మాట్. దే ల్యాప్డ్ ఇట్ అప్. దెన్ దిస్ హోల్ థింగ్ వాజ్ న్యూ ఫర్ అస్. దాని ముందర ఎప్పుడు కూడా ఇలా డొమెస్టిక్ క్రికెట్ ఎవరు ఫాలో అవ్వరు. ఇప్పటికి కూడా చూస్తే రంజీ ట్రోఫీ ఎవరు ఫాలో అవ్వడు, సయ్యద్ ముష్తాక్ అలీ అని ఒక టోర్నమెంట్ ఉందని తెలియదు ఎవరికి, విజయ్ హజారే మన ఓడియా టోర్నమెంట్ డొమెస్టిక్ ఎవరికి తెలియదు, మెజారిటీ మందికి తెలియదు. హార్డ్ కోర్ క్రికెట్ ఫ్యాన్స్ తెలుసు, బట్ ఐపీఎల్ మాత్రమే చూసే వాళ్ళకి తెలియని కూడా తెలియదు. సో దట్స్ హౌ ఇట్ ఇస్. సో ఆ బ్రాండింగ్ ఏదైతే క్రియేట్ చేశారో, లైక్ ఐకాన్ ప్లేయర్స్ని తీసుకురావడం, ప్రతి టీంకు ఐకాన్ ప్లేయర్ని పెట్టడం, దాని చుట్టూ దే జస్ట్ క్రియేట్ దిస్ హ్యూజ్, ఇది ఒక మాన్స్టర్లా మారిపోయింది. ఇట్స్ అ గుడ్ మాన్స్టర్, నాట్ అ బ్యాడ్ మాన్స్టర్ ఆఫ్ కోర్స్. అండ్ ఇట్స్ ప్యాకేజ్ ఇన్ సచ్ ఎ వే, లైక్ యూ సెడ్,
ఇట్స్ ఫన్, ఇట్స్ ఎంటర్టైనింగ్, ఇట్స్ నాట్ జస్ట్ క్రికెట్. ఇది ప్యూర్ క్రికెట్ కాదని నా ఫీలింగ్. దిస్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ దిస్ లాట్ ఆఫ్ బికాస్ ఇట్స్ సో హైలీ కాంపిటేటివ్ ఇన్ నేచర్. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ యూ గెట్ దోస్ థ్రిల్లర్స్, లాస్ట్ బాల్ ఫినిష్లు, లాస్ట్ ఓవర్ దాకా వెళ్ళడం, ఆ డోపమైన్ హిట్ ఎక్కువ తగులుతుంది. అది జనాల్ని వదలలేమదు ఐపీఎల్. సో విచ్ ఇస్ వై అగైన్ ఇన్ ద సీజన్ ఆల్సో ఇఫ్ యూ సీ ఫస్ట్ 2 weeks వ్యూవర్షిప్ పీక్లో ఉంటుంది, లాస్ట్ 3 weeks మళ్ళీ చాలా పీక్లో ఉంటుంది, మధ్యలో కొంచెం ఫ్లాట్ అవుతుంది. బట్ ఐ అబ్జర్వ్ సంథింగ్, ఈవెన్ దో నా కజిన్స్ అందరు తెలుగు వాళ్ళైనా కూడా ఈచ్ వన్ సపోర్ట్ డిఫరెంట్ లైక్ టీమ్. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్పెషాలిటీ, మన యూఎస్పీ ఇది. అలా ఇలా కాదు, మా యూఎస్పీ కాదు ఇది. ఇప్పుడు కర్ణాటక ఉన్న వాళ్ళు ఆర్సీబీనే సపోర్ట్ చేస్తారు, తమిళనాడు వాళ్ళు సిఎస్కేనే సపోర్ట్ చేస్తారు. ఎవరో కానీ అంటే కోటికి ఒకటి దొరుకుతాడేమో. మొన్న లాస్ట్ ఇయర్ చూసుంటారు మీరు, మార్కస్ స్టాయిన్ సెంచరీ కొడితే సెలబ్రేట్ చేసినప్పుడు ఒకడే ఒకడు ఉంటాడు, మొత్తం చుట్టుపక్కలంతా ఎల్లో, ఆడొక్కడు ఎల్ఎస్జీ, అది ఆ ఎల్ఎస్జీ చేసుకొని. అదర్వైజ్ వాళ్ళందరూ ఒక్కొక్క టీమ్కి సపోర్ట్ చేస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే మనకి హీరో మనకి సినిమాల్లో అయినా హీరోలు ఎంతమంది, బోల్డ్ మంది హీరోలు, ఫర్ వేరియస్ రీజన్స్, రకరకాల కారణాల వల్ల వేరే వేరే హీరో వర్షిప్ ఉంటుంది మనకి. అలాగే స్పోర్ట్లో కూడా మనకి హీరో వర్షిప్. విరాట్ కోహ్లీ అంటే ఇష్టం వాళ్ళందరూ ఆర్సీబీ ఫ్యాన్స్, ధోని ఇష్టం వాళ్ళందరూ సిఎస్కే ఫ్యాన్స్, రోహిత్ శర్మ ఇష్టం వాళ్ళందరూ ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్, మిగతా వాళ్ళందరూ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. సో ఇలా 4 హోమ్ టీమ్స్ అనమాట ఐపీఎల్లో. ఇది ఎప్పుడు నాకు చాలా ఫన్నీగా అనిపించేది. ఇంకా ఏ రీజనల్ ఛానల్స్లో ఎవరికీ ప్రాబ్లం ఉండదు, తెలుగు ఛానల్లో చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రాబ్లం. ఎవరిని పొగిడినా తిడతారు పక్కోడు. ఏని తిడితే బి తిడతాడు, బీని పొగిడితే సి తిడతాడు, సిని పొగిడితే డి తిడతాడు, లేకపోతే అందరు కలిసి తిడతారు. మొత్తానికి జరిగేది ఏంటంటే అలా ఫ్యాన్ బేస్ డివైడ్ అయిపోయి ఉంది. సో ఇట్ హ్యాస్ సంథింగ్ టు డూ విత్ ఐ థింక్ ది సైకి అండ్ మన దగ్గర ఉన్న ఈ హీరో వర్షిప్ ఇస్ అ హ్యూజ్ ఫ్యాక్టర్ నా ఫీలింగ్, స్పెషల్లీ మన తెలుగు స్టేట్స్లో. బట్ లైక్ హౌ డూ అడ్రస్ ఇట్? అంటే ఆన్ ఎ టిపికల్ మ్యాచ్ లెట్స్ సే ఎస్ఆర్హెచ్ వర్సెస్ సమ్మన్ ఎల్స్, మీరు అంటారు వన్ ఆఫ్ ది అదర్ తెలుగు ఓన్డ్ హోమ్ టీమ్, లైక్ హౌ, లైక్ వాట్స్ ఎ డే లైక్? So typically how the channels work is that usually హిందీ కామెంటరీ వద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. హిందీ కామెంటరీ చేసినప్పుడు ఇండియా బయస్డ్ గానే ఉంటుంది. హిందీ కామెంటరీలో సౌత్ ఆఫ్రికన్ పొగిడితే కామెంటరీ చేయడు, బికాస్ ఆడియన్స్ ఎవరు, హిందీ స్పీకింగ్ ఆడియన్స్ అంటే ఇండియన్స్ మొత్తం. సో కొంచెం బయస్ టువర్డ్స్ ఇండియా ఉంటుంది. అలాగే రీజనల్ ఛానల్స్లో కూడా ఆ రీజియన్లో ఉన్న టీంకి కొంచెం బయస్ ఉంటుంది. దట్స్ ది ఛానల్స్ ప్రెరోగేటివ్. అంటే వాళ్ళ వ్యూవర్షిప్ ఎండ్ ఆఫ్ ది డే వాట్ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ రియలైజ్ ఇస్ దట్ ఇందాక స్పీకింగ్ ఆఫ్ బ్రాండింగ్ కదా, ఛానల్ ఎందుకు నడుపుతారు? డబ్బుల కోసం నడిపేది ఈవెన్చువల్గా, సోషల్ సర్వీస్ అయితే కాదు. అన్లెస్ యు ఆర్ trying to bring a change in the society and stuff like that, you don't run anything with a pure thought. It is for making money. మన యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసినా కూడా యాక్చువల్లీ మోర్ ఆఫ్ ఇట్స్ ఫర్ మేకింగ్ మనీ, రైట్? ఛానల్స్ కూడా అంతే. సో వాళ్ళు చేసేది ఏంటంటే ఆ టీఆర్పీస్ ఎక్కడి నుంచి ఎక్కువ వస్తాయి, ఎవరు ఎక్కువ చూస్తారో దాన్ని కేటర్ చేస్తారు. సో ఎవ్రీ రీజనల్ ఛానల్ యూజువలీ హ్యాస్ అ ఇన్బిల్ట్ బయస్ టువర్డ్స్ ద టీమ్ ఫ్రమ్ దట్ రీజన్. That way, Tamil has like Star Sports Tamil will always talk more about CSK. Star Sports Kannada will always talk more about RCB because a region thing. Star Sports Telugu or Telugu commentary in the చేస్తున్నా కూడా there was a slight bias towards SRH. But మన దగ్గర 4 హోమ్ టీమ్స్ ఉన్నాయి కాబట్టి అది నచ్చదు జనాలకి. కామెంటరీ చేస్తే అందరినీ ఈక్వల్గా చేయాలి. ఇండియా మ్యాచ్లో చెప్పరు ఎవరిది. ఇండియా మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాని పొగడండి, మిల్లర్ని ఎలివేషన్ ఇవ్వండి, అది ఎవరు ఉండదు. క్లాస్ అని పొగడండి. ఇది కొంతమంది అగైన్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఉంటే క్లాస్ గురించి సరిగ్గా మాట్లాడమని చెప్తారు కానీ, బట్ అదర్వైజ్ సో ఆ బయస్ ఏదైతే క్రియేట్ ఆర్ ఇన్బిల్ట్ ఉందో దానివల్ల మాకు జరిగేది ఏంటంటే తెలుగు కామెంటరీ చేస్తున్నప్పుడు వెన్ దే సే ఫర్ ది అదర్ హోమ్ టీమ్ లైక్ ఏ సే ఆర్సీబీ ఉన్న, సిఎస్కే ఉన్న, ఎంఐ ఉన్న వాళ్ళ ఫ్యాన్స్కి నచ్చదు. మీరు ఎంతసేపు ఎస్ఆర్హెచ్ భజన చేస్తారు ఏంటి అని. ఒకవేళ ఆర్సీబీ గురించి బాగా మాట్లాడితే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మీరు మనుషులేనా, మనిషి పట్టుకు పుట్టారా, తెలుగు వాళ్ళేనా, కొంచెం కూడా ఈ ప్రాంతం మీద అభిమానం లేదా, భాష మీద ప్రేమ లేదా, ఎంతసేపు వాళ్ళ గురించేనా, ఇలా వాళ్ళు తిడతారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఏం చేసినా తప్పే. నా పాయింట్ ఏంటంటే నేను ఏది మాట్లాడినా ఎవడో ఒకటి తిడుతున్నాడు, అందరూ తిడుతున్నా అంటే యాక్చువల్లీ నా పని సరిగ్గా చేస్తున్నా. నేను ఎస్ఆర్హెచ్ గురించి సరిగ్గా మాట్లాడినప్పుడు వాళ్ళు బాగా ఆడితే వాళ్ళ గురించి బాగా మాట్లాడతాను. మిగతా అందరూ తిట్టారు అంటే వాళ్ళకి నచ్చలే, బికాజ్ ఎస్ఆర్హెచ్ పొగిడా. ఆర్సీబీ గురించి సరిగ్గా మాట్లాడడం పాజిటివ్గా అంటే మిగతా వాళ్ళు తిట్టారంటే ఆర్సీబీ గురించి బాగా మాట్లాడారు. సో బేసికలీ అందరు ఫ్యాన్స్ నన్ను తిడుతున్నారంటే నేను ప్రతి టీం గురించి మాట్లాడుతున్నా సరిగ్గా. సో ఏ గురించి పాజిటివ్గా మాట్లాడితే ముగ్గురికి నచ్చదు, బి గురించి మాట్లాడితే ముగ్గురికి నచ్చదు. అంటే నేను కరెక్టే చేస్తున్నా, వాళ్ళు చూసే పర్స్పెక్టివ్ బట్టి మారుతూ ఉంటుంది. దానిని ఐ డోంట్ థింక్ యూ కెన్ డూ ఎనీథింగ్. అట్లీస్ట్ తెలుగు రాష్ట్రాల్లో అయితే దాన్ని ఏం చేయలేం. యాక్చువల్లీ దెర్ ఈస్ అనదర్ ఎలిమెంట్ విచ్ ఐమ్ లైక్ లిటిల్ క్యూరియస్.
ఒక పాయింట్ ఆఫ్ టైంలో దెర్ ఈస్ టెస్ట్ మ్యాచ్ విచ్ ఇస్ అ 5-day innings I believe, then there is 50 overs match, then there is 20 overs match, and there is a discussion about 10 overs also. కరెక్ట్, అది కూడా నడుస్తుంది. Yeah. అంటే I'm curious because there are two sides of thought that is happening, right? ఒక పక్క రిటెన్షన్ గేమ్ అని 10 secondsకి ఒక ఎక్సైట్మెంట్ ఎలిమెంట్ అని పెడుతూ, ఇంకో పక్క మ్యాచెస్ ఆర్ ఆల్సో రెడ్యూసింగ్ their time కదా. So do you think, and this is my assumption, right, the reason IPL works is because it's packed with this kind of that retention style building ani. And let's say India's own game, hockey, or for example chess, or for example some other game, the reason they might not be famous is because of the way how the game is been packaged, or how every few minutes something happens. Do you think like this is a factor? ప్యాకేజ్డ్ అంటే అది మోర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రాండింగ్. ఇఫ్ యూ సీ క్రికెట్ని అడ్వర్టైజ్, ఐ థింక్ ఇట్స్ అ మోస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఫ్రెండ్లీ స్పోర్ట్. ఎవ్రీ ఓవర్ దిస్ అ బ్రేక్, సో యూ కెన్ పుట్ యాడ్స్, రైట్? సో ఎవ్రీ 4 minutes యూ కెన్ పుట్ ఎ బ్రేక్. బ్యాడ్మింటన్లో ఒక గేమ్ అయితే కానీ బ్రేక్ పెట్టలేము. చెస్లో 40 నిమిషాలు, గంట సేపు, 3 గంటలు, 4 గంటలు నువ్వు బ్రేకే వేయలేవు మధ్యలో. బ్రేక్ వేసి వెళ్ళిపోతే ఏమైనా జరిగితే తెలీదు. సో టెన్నిస్ అగైన్ is probably slightly closer to cricket, where it's slightly more advertisement friendly because ప్రతి గేమ్ తర్వాత అగైన్ అక్కడ గేమ్ కెన్ లాస్ట్ 9-10 minutes also sometimes. బట్ క్రికెట్కి ఉన్న మ్యాసివ్ అడ్వాంటేజ్ ఇస్ దట్ ఎవ్రీ ఓవర్ నీకు డెఫినెట్గా బ్రేక్ తీసుకోవాలి. అది 6 balls ఉంటాయి, మా అంటే 4 నిమిషాలు 5 నిమిషాలు, మధ్యలో వికెట్ పడితే మళ్ళీ అక్కడ బ్రేక్. సో ఇష్టం వచ్చినట్టు యాడ్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ వై ఐ థింక్ ద బ్రాండ్స్ టుక్ ఓవర్ ద స్పోర్ట్ ఆఫ్టర్ పాయింట్. 83 World Cup గెలిచిన తర్వాత దాని ముందర కూడా మన దగ్గర హాకీ చాలా పాపులర్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. ఒలింపిక్స్లో గెలిచాం, గోల్డ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఫుట్బాల్ కూడా అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ డిడ్ రియలీ వెల్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. బట్ వాట్ హ్యాపెండ్ ఐ థింక్ ఇస్ 82లో ఏషియన్ గేమ్స్ జరిగినప్పుడే ఫస్ట్ టైం మన కంట్రీలో టీవీ వచ్చింది. 83లో మనం వరల్డ్ కప్ గెలిచాం. దట్ వాజ్ ద కైండ్ ఆఫ్ ద టిప్పింగ్ పాయింట్. ఎవ్రీబడి స్టార్టెడ్ ఆర్ ఫాలోడ్ దట్ వరల్డ్ కప్. ఐ స్టిల్ రిమెంబర్ మై ఫాదర్ టెల్లింగ్ మీ దట్ ఆఫీస్ నుంచి వస్తూ ఎక్కడో టీ షాప్ బయట నుంచొని అందరూ మ్యాచ్ చూస్తున్నారు, బికాజ్ వాళ్ళ దగ్గర అక్కడ మనకు టీవీ ఉంటుంది. సో దట్ కాట్ ది ఇమాజినేషన్ ఆఫ్ ది ఎంటైర్ నేషన్. దాని తర్వాత నుంచి దెన్ యూ వన్ దట్ 85లో వరల్డ్ సిరీస్ ఛాంపియన్షిప్ జరిగింది ఆస్ట్రేలియాలో, వేర్ ఇండియా, ఆస్ట్రేలియా అండ్ పాకిస్తాన్ ప్లేడ్. సునీల్ గవాస్కర్ ఆర్ రవిశాస్త్రి వాజ్ ద ప్లేయర్ ఆఫ్ ద సిరీస్, ఆడి కార్ ఇచ్చారు. ఇంకా అక్కడి నుంచి అంతా ఇట్ జస్ట్ బ్లూ అప్. 87లో ఇండియాలో వరల్డ్ కప్ జరగడం, ఆల్ దాట్ లెడ్ టు ఇట్ బికమింగ్ ఏ మోర్ టీవీ ఫ్రెండ్లీ స్పోర్ట్. అండ్ ఇట్స్ జస్ట్ గాన్ ఫ్రమ్ స్ట్రెంత్ టు స్ట్రెంత్. అండ్ ఇప్పుడు చూస్తే ఇంకే స్పోర్టు కూడా ఇన్ని యాడ్స్ చేయడానికి లేదు, విచ్ ఇస్ వై ఎవడు ప్రమోట్ చేయడు. ఇట్స్ అ విషస్ సైకిల్ కదా. డబ్బులు రావు, దీంట్లో డబ్బులు వస్తాయి, ఇదే ఎక్కువ చూపిస్తారు. దీనిలో వేరే వేరే ఫార్మాట్స్ ఉన్నాయి, ప్రతి ఫార్మాట్కి ఆ క్రేజ్ ఉంది. బ్యాడ్మింటన్ దే ట్రైడ్ మేకింగ్ ఇట్ షార్టర్. ఫస్ట్ ఏమో సర్వ్ మీద మాత్రమే పాయింట్స్ ఉంటే, తర్వాత వాలీబాల్ స్టైల్ పాయింట్స్ తీసుకొచ్చారు. అయినా కూడా ఇట్ డింట్ వర్క్ ఫర్ టీవీ మోర్ బికాజ్ ఆ మధ్యలో గ్యాప్స్ లేవు, డబ్బులు రాలేదు. ఇంటూ ద స్పోర్ట్ ఇస్ వాట్ ఐ ఫీల్. దీనిలోకి డబ్బులు చాలా ఎక్కువ వచ్చాయి. అంటే అగైన్ లుకింగ్ ఫ్రమ్ ద బ్రాండింగ్ సెన్స్, దెర్ ఆర్ అదర్ స్పోర్ట్స్ వరల్డ్ వైడ్ విచ్ ఆర్ లైక్ వెరీ ఫేమస్. NBL, బాస్కెట్బాల్ లీగ్, అండ్ what do you call football, NFL, and like some big sports like rugby, like these are very very famous sports in US. అవి చూసినట్టయితే like those are working, right? Like and like the kind of question I wanted to ask is why specifically cricket might have worked. అంటే ఇప్పుడు ఫార్మాట్ చేంజ్ అయింది, you're watching it in OTT, again it's a kind of a continuous sport right now. Right now, is there a chance to pick up any other sport like pro kabaddi వచ్చింది? They tried, right? Pro kabaddi is the second most watched sport in India. ISL ట్రై చేశారు ఫుట్బాల్. They tried to build that Premier League kind of a style of a football league. అది ఎక్కువ మంది చూడట్లే. హైదరాబాద్ FC అని ఒక క్లబ్ ఉందని హైదరాబాద్లో చాలామంది తెలియదు. అది ఛాంపియన్షిప్ గెలిచిందని కూడా చాలామంది తెలియదు. ఇన్ఫ్యాక్ట్ అది గెలిచినప్పుడు కూడా నేను ఒక్క బిల్ బోర్డు చూడలేదు, ఒక్క లాలీపాప్ చూడలేదు, ఎక్కడ దాని బ్రాండింగ్ చూడలేదు, రేడియోలో కూడా యాడ్ వినలేదు నేను. సో ఫర్ సమ్ ఆడ్ రీజన్ they're not picking up. Now, cricket-ki, like ఇందాక చెప్పినట్టుగా 83లో వరల్డ్ కప్ వాజ్ అ టిప్పింగ్ పాయింట్. దెన్ ఎవ్రీబడి, ఆల్ ది కిడ్స్ స్టార్టెడ్ ప్లేయింగ్ దట్ స్పోర్ట్. 87లో ఇండియాలో వరల్డ్ కప్ కండక్ట్ చేశారు. దెన్ సచిన్ కేమ్ ఇన్, అండ్ దెన్ satellite television happened. Harsha Bhogle puts it brilliantly. So Harsha Bhogle says that Sachin is the sun and he's a satellite, or Sachin is the earth and he's the moon. So Sachin career grow అయినంత సేపు హర్ష బోగ్లే career కూడా గ్రో అయింత, బికాజ్ ఆయన బ్రాడ్కాస్టర్గా అంత చేస్తూ పోయాడు. సచిన్ కెప్ట్ పీకింగ్ ఇన్ హిస్ క్రికెటింగ్ కెరియర్. ఐ థింక్ మనకు కూడా అది జరిగింది. ఆ శాటిలైట్ టెలివిజన్ రావడం, అదే టైంలో ఆ 90s కలర్ క్లోదింగ్ ఇవన్నీ రావడం, ఆ క్రికెట్ టేక్ ఆఫ్ అవ్వడం,
Then India starting to do well, Sachin becoming this huge star. I think it was World Sport or something. Mascarenhas ఒక మనిషి ఉండేవాడు, మార్క్ మాస్కరెనస్, who used to handle Sachin's management and all of that. వాళ్ళు దే ప్రమోటెడ్ క్రికెట్ టు ఎ గ్రేట్ ఎక్స్టెంట్. ఆ టైంలో ఇంక ఏ స్పోర్ట్ కనిపించలేదు. లియాండర్ పేస్ వాజ్ హ్యూజ్ in 90s, right? Bhupati and Leander Paes, early, at least late 90s, early 2000s, they were huge. They did catch the imagination of a lot of Indian sports lovers. But cricket ku vachinanta popularity ekkada raledu because oka aspirational value assign అయిపోయింది cricket ki. When Sachin was playing, if you think of it, I'll tell you the major difference. Sachin ఆడుతున్నప్పుడు India was a aspirational nation. Sachin was the example మనకి, అరే సచిన్ వెళ్ళి వరల్డ్ మొత్తాన్ని కూడా బీట్ చేయగలుగుతున్నాడు, యూ కెన్ కంపీట్ విత్ ద వరల్డ్. Everybody in the country started thinking, అరే మేము కూడా కంపీట్ చేయగలం వరల్డ్ తోటి, బికాస్ 90s వాజ్ దట్ ఫర్ అస్. నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు వాళ్ళ కాంబినేషన్ ఉన్నప్పుడు లిబరేషన్ అంతా రావడం. సో దట్ వాజ్ ద టైమ్ వెన్ ఇండియా వాజ్ కైండ్ ఆఫ్ వేకింగ్ అప్ టు ద వరల్డ్. స్పోర్టింగ్ వైజ్ ఆల్సో వేకింగ్ అప్ టు ద వరల్డ్, అండ్ సచిన్ వాజ్ ది ఫ్లాగ్ బెరర్ ఫర్ అస్. ఎవ్రీబడి కనెక్టెడ్ టు దట్. ఇంకా ఏ స్పోర్ట్లో కూడా మనకి అలాంటి హీరో దొరకలేదు, రాలే. 1983 వరల్డ్ కప్, ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనం లిబరలైజ్ అయ్యలేం. అంతా ఏదంటే క్లోజ్ చేసుకొని షటర్లు మూసేసుకొని ఉన్నాం. అప్పటి మనలో ఉన్న ఇన్సెక్యూరిటీస్కి, అప్పుడు దేశంలో జరుగుతున్న జియో పాలిటిక్స్కి ఆన్సర్ క్రికెట్. ఎవ్రీబడి ఫౌండ్ సోలస్ ఇన్ క్రికెట్, అండ్ ఎవ్రీబడి ఫౌండ్ దట్ ఓకే మనం ఇంటర్నేషనల్ స్టేజ్లో కంపీట్ చేయగలం అని చూపించింది క్రికెట్. సో మ్యాచ్లు ఓడిపోయినా కూడా సచిన్ 100 కొట్టాడు, మెగ్రాత్ అగెయిన్స్ట్ కూడా 100 కొట్టాడు, వెస్టిండీస్ అగెయిన్స్ట్ కూడా 100 కొట్టగలుగుతాడు, అంటే మన ఇండియన్ వెళ్ళి పోటీ చేస్తున్నాడు అన్న ఫీలింగ్ మనలో వచ్చిందంటే బికాస్ సచిన్ యాక్చువల్లీ గాట్ దట్ ఫీలింగ్ ఫర్ అస్. ఇప్పుడు ఈ జనరేషన్ చూస్తే వీఆర్ డామినేటింగ్ ద వరల్డ్ ఇన్ లాట్ ఆఫ్ ఫేజెస్. ఇప్పటికీ మనం ఐ థింక్ సమ్టైమ్స్ కీప్ కాలింగ్ అస్ టు ద డెవలపింగ్ నేషన్, విచ్ వి స్టిల్ ఆర్ ప్రాబ్లీ టు లార్జ్ ఎక్స్టెంట్, బట్ లాట్ ఆఫ్ ఏరియాస్ వీఆర్ డూయింగ్ వెల్. అలాగే క్రికెట్లో కూడా వీఆర్ డూయింగ్ వెల్. సో ఇప్పుడు ఇఫ్ యూ ఆస్ ది జనరేషన్ 2000 తర్వాత పుట్టిన పిల్లల్ని అడిగితే వాళ్ళకి స్ట్రగుల్ ఆఫ్ ఇండియా పెద్దగా తెలియదు. దే డోంట్ ఈవెన్ నో హౌ ఇండియా వాజ్ ఇన్ 90s, ఆర్ ఎంత కష్టంగా ఉండేది, ఒక కంపెనీ పెట్టాలంటే ఎంత కష్టం, ఒక లైసెన్స్ రావాలంటే ఎంత కష్టం, ఒక పెట్రోల్ పెట్టాలంటే ఎంత కష్టం, ఇవి ఎవరికి తెలియదు. చిన్న పాల బిజినెస్ పెట్టుకోవాలని ఎంత కష్టం వాళ్ళకి ఎవరికి తెలియదు. 2000 తర్వాత పుట్టిన వాళ్ళందరికీ కూడా ఇండియా ఇట్స్ డిఫరెంట్ ఇండియా ఫర్ దెమ్. స్పోర్ట్లో కూడా ఇట్స్ డిఫరెంట్ ఇండియా బికాస్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని వీళ్ళందరూ వచ్చిన తర్వాత 2007లో వరల్డ్ కప్ గెలిచాం, 11లో వరల్డ్ కప్ గెలిచాం, 83లో ఫస్ట్ టైం గెలిచిన తర్వాత 2007 దాకా వరల్డ్ కప్ లేదు. ఆ మధ్యలో జనరేషన్కి ఏముంది ఆస్పిరేషన్? సచిన్ ఒకటే ఆస్పిరేషన్. మన మ్యాచ్లో ఓడిపోతాం కానీ సచిన్ ఒక్కడే బాగా ఆడతాడు. దట్ కైండ్ ఆఫ్ వాస్ సింబలైజింగ్ ఇండియా అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్, విచ్ ఈస్ వాట్ కాట్ ది అటెన్షన్ అండ్ దే బిల్డ్ ద నెరేటివ్ అరౌండ్ క్రికెట్ అండ్ ఎవ్రీ బ్రాండ్ పోర్ట్ దేర్ మనీ ఇన్ క్రికెట్. మిగతా స్పోర్ట్స్ ఐ డోంట్ థింక్ ఇట్. అండ్ మీరు ఇంతకుముందు చెప్పిన పాయింట్ 1980sలో 1990sలో కంపెనీ పెట్టడం ఎంత కష్టమో ఒక జనాలకి సింపుల్గా అర్థం కావడానికి, ఈరోజు మనం ఇన్కమ్ ట్యాక్స్ అంటూ ఉంటాం కదా. 1975లో 1973 ఆ టైం పీరియడ్లో ఇఫ్ మీరు 2 lakhs పైన సంపాదిస్తూ ఉంటే మొత్తం అంతా కలిపి 97.5% ఏమో ఇన్కమ్ ట్యాక్స్ కింద పోవాలి, మిగిలిన ఏదైతే ఉంటుందో అది మీ పాకెట్కి వస్తుంది. ఇప్పుడు మన పాప్కార్న్ మీద ఎక్స్ట్రా జిఎస్టీకే బాధపడుతుంది, బట్ దట్స్ హౌ ఇండియా వాజ్, రైట్? సో ఐ థింక్ cricket for us, which is why we call it like it's a religion for us. Cricketers are like demigods or gods ఎందుకంటామంటే ఇందుకే is what I think. నాకు కూడా చిన్నప్పుడు there's nothing except cricket. అంటే నేను స్కూల్కి వెళ్ళి చదువుకొచ్చినా కూడా ఆ రోజు క్రికెట్ చూడాలి లేదా ఆడాలి, ఏదో అది లేకుండా there's no life for you. It became a very integral part of your life. So Sachin became an integral part of your life. అలా ఆ నెరేటివ్ అట్లా అన్ని ఛానల్స్ లేవు, బట్ అయినా why did it capture our imagination? I think ekkado it appealed to everybody, every Indian saying that, you know what, we can aspire to be something great. అది పూర్తి చేసింది, or at least ఆశ కల్పించిన అందరిలో ఆ హోప్ క్రియేట్ చేసిన సచిన్ టెండూల్కర్. That's why cricket just took off after during that time. I mean, it's like when you look at India's growth కానీ cricket's growth కానీ, they kind of like one negative to each other, like ఒక negative positive లాగా, like it just like blended in really well. I kind of understand అది. Again, I'm not someone who is very familiar with all these things. It's very interesting, but looking at the future, ఒక చిన్న థాట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు somewhat this aspiration made you go out and play some games. This aspiration made you to, I don't know, be a little bit fit, try new things, go out. అంటే ఒక హోల్ జనరేషన్కి లైక్ సాటర్డే ఆఫ్టర్నూన్స్ అండ్ సమ్మర్ టైమ్స్ బయటికి వెళ్ళి క్రికెట్ ఆడుకోవాలి, బికాస్ నేను బ్యాటింగ్ అని ద హోల్ థింగ్ హ్యాపెండ్, రైట్? I think today I see
because of shrunken size of the game, or because of, in one other hand, the algorithm, tarvata retention game, content creation, and this whole mess of virality and all of that, somehow hand in hand of, right, health of a human being in relation with sport, ivala health of a human being in relation with sport, I think a proportion change అనిపిస్తుంది అన్నమాట. Do you understand where I'm going with this? ఈ స్పేస్లో చూస్తే I'm really confused. ఒక 10-20 years తర్వాత would there be more people watching the game than actually playing it అని ఒక డౌట్ నాకు వస్తుంది అనమాట. No, I don't think that will happen ever. You'll still have people playing the game. Because తెలియకుండా స్పోర్ట్ ఇచ్చే డోపమైన్ హిట్ ఇంకేది ఇవ్వదు. ఎంత అంటే ఇప్పుడు ఐ అండర్స్టాండ్ వాట్ యూర్ సెయింగ్, బికాజ్ ఇప్పుడున్న పిల్లలందరికీ మొబైల్ చేతిలోకి వచ్చేసింది కాబట్టి వాళ్ళు డోపమైన్ హిట్ ఇంకా ఈజీగా దొరికేస్తుంది. బట్ కాన్షియస్ ఎఫర్ట్ కనుక పేరెంట్స్ తీసుకొని ఆ చేతి నుంచి మొబైల్, see for me, you know what, I didn't play cricket because I wanted to be a superstar, I didn't play cricket because I wanted to be the next Sachin or somebody. I played cricket because I felt alive. ఆ మూమెంట్లో నాకు ఇంకేది గుర్తుండేది కాదు. స్కూల్లో టీచర్ తిట్టిందా, ఇంట్లో అమ్మ కోప్పడిందా, నాన్న ఏమన్నా అన్నారా, నాకేమన్నా టెన్షన్ ఉందా, కొంచెం పెద్ద తర్వాత ఫ్రెండ్స్తో గొడవలు అయ్యాయా, ఇలాంటివి ఏవి ఉండేది కాదు. అసైన్మెంట్లు సబ్మిట్ చేయలేదా కాలేజ్లో ఉన్నప్పుడు, నథింగ్ యూస్ టు బాదర్ మీ వెన్ ఐ వాజ్ ఆన్ ద క్రికెట్ ఫీల్డ్. బికాస్ ఫర్ మీ, I don't meditate yet, but for me that was close to meditation. Like I was in a zone when I was playing cricket. ఆడుతున్నంతసేపు నాకు అసలు ఇంకో థాటే వచ్చేది కాదు. దాని ముందు కూడా నేను పెద్ద గొడవ పెట్టుకున్నా కూడా ఫ్రెండ్స్ తోటి, నాకు ఆడుతున్న కొన్ని గంటలు నాకు ఇంకే గుర్తుండేది కాదు. ఒక్కసారి ఆ ఫీలింగ్ తగిలితే ఇట్ ఈస్, ఐ థింక్, ద బిగ్గెస్ట్ హై ఇన్ ద వరల్డ్. దాని మించిన డ్రగ్ లేదు. అండ్ ఇఫ్ యూ గెట్ కిడ్స్ టు ప్లే దాట్ లైక్ 3 times 4 times, ఆ టేస్ట్ అంటారు దానికి, ఆ పులికి ఆ రక్తం వాసన తెలియాలని, టేస్ట్ తెలియాలని, అది తగిలిందంటే పిల్లలు వదలరు. ఐ కెన్ గ్యారంటీ యూ, మొబైల్స్ వదిలేసి పరిగెడతారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూడా పిల్లలు చూస్తే, ఈవెన్ దో వీఆర్ స్టిల్ సేయింగ్ దట్ క్రికెట్ ఇస్ ద మోస్ట్ పాపులర్ గేమ్, ఇఫ్ యూ లుక్ ఎట్ ద కిడ్స్ నౌ, ఇన్ఫాక్ట్ ఈవెన్ సే కిడ్స్ బార్న్ ఇన్ mid-2000s అప్పటి నుంచి చూసుకున్నా కూడా ఫుట్బాల్ ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ప్రీమియర్ లీగ్ ఎక్కువ చాలా చూస్తారు, ఐఎస్ఎల్ చూడరు, అది ఫ్యాక్ట్ అది. బట్ ప్రీమియర్ లీగ్ తెగ ఫాలో అవుతారు. యూ గో టాక్ టు దెమ్, వాళ్ళు ఇండియన్ క్రికెట్ కంటే కూడా they'll give you the history of Man United, Arsenal, Liverpool, బ్రైటన్, ఇలా ఓల్డ్ టీమ్స్ మనకు తెలియని పేర్లు కూడా ఉంటాయి. సౌతాంప్టన్ 40 టీంలు పేరు వరుసగా చెప్పేస్తారు వాళ్ళు. సో అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. F1, Formula 1 has a huge fan base in Telugu community. I was surprised. I'm actually surprised. సో స్టార్ స్పోర్ట్స్ తెలుగులో పనిచేసే చోట సోషల్ మీడియా హ్యాండిల్ చేసి ఒక అబ్బాయి ఉంటాడు, హర్ష అని. సో కేమ్ అప్ టు సెడ్, అన్న నువ్వు ఎందుకన్నా ఎప్పుడు ఉట్టి క్రికెట్ గురించి అయితే కబడ్డీ గురించి వీరి స్పోర్ట్స్ మాట్లాడితే F1 నీకు తెలుసా ఎంతమంది చూస్తారో అని. నేను నిజంగా చూస్తారో హర్ష అని అడిగా. లైక్ ఎస్, దిస్ అ హ్యూజ్ కమ్యూనిటీ ఫర్ F1 ఆల్సో. సో వైల్ స్పోర్ట్స్ లైక్ F1 యూ కెనాట్ play or participate, but something like a football is extremely cheap to play, which is why it's the most popular game in the world. So I don't think this will ever take away that from any sport. ఎంత distractions ఉన్నా, ఎంత mobiles ఉన్నా కూడా, you just have to get the kids outdoors. Schools have to do their job, parents have to do their job, and then I'm sure they will still have more people playing than watching. నాకు ఇంకా గుర్తుంది, ఇప్పుడు చెప్తుంటే ఐ జస్ట్ థింకింగ్, ఐ మీన్ సమ్మర్ హాలిడేస్ వస్తే చాలు, పొద్దున 9-10కి వెళ్తే ఈవినింగ్ 6-7కి మధ్యలో ఒక్కసారి అన్నం తినడానికి వచ్చేది. మళ్ళీ ఇంట్లో ముందు అమ్మకి కనిపించకుండా వెనకాల నుండి వెనకకే. అమ్మ అయితే నన్ను సమ్మర్ హాలిడేస్లో ఈ నా కొడుకు కాదనేది, ఎందుకంటే నల్ల మసిబొగ్గులు వెనక్కి వచ్చి ట్యాన్ అయిపోయి పూర్తిగా. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ ఎవడరా నువ్వు అసలు, నువ్వు ఎవడరా అసలు, నిన్ను గుర్తుపట్టలేకపోతున్నా అనేది అలాంటి సిచ్యువేషన్ ఉండేది. వైల్ ఇట్స్ ప్రాబ్లీ ష్రింకింగ్ స్పేసెస్, గ్రౌండ్స్ ఎక్కువ లేకపోవడం, ఇవన్నీ ఇష్యూ అయినా కూడా, అగైన్ ఐల్ టెల్ యూ, హైదరాబాద్లో ఇప్పుడు ఎన్ని గ్రౌండ్స్ తెలుసు క్రికెట్ గ్రౌండ్స్? మొన్న ఎవరు చెప్తే నేను షాక్ అయ్యా. 3000 గ్రౌండ్స్ ఉన్నాయట హైదరాబాద్లో చుట్టుపక్కల. లైక్ ఇన్నెక్కడున్నాయన్న, ఉన్నాయట అన్ని గ్రౌండ్స్ ఉన్నాయట, అంతమంది ఇప్పటికే ఆడుతున్నారు. సో ఆల్ ది కిడ్స్, బాక్స్ క్రికెట్ అన్నీ కలిపి, సో ఆల్ ది కిడ్స్ హూ కుడెంట్ ప్లే ప్రొఫెషనల్ క్రికెట్ ఆర్ నౌ ప్లేయింగ్ క్రికెట్. కార్పొరేట్ సిటిజన్స్ అయిపోయిన తర్వాత, ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేసిన తర్వాత వీకెండ్స్ వెళ్ళి అందరూ మ్యాచ్లు ఆడతారు. ఈ బాక్స్ క్రికెట్ ఆఫీస్ అయిపోయిన వెళ్ళి రాత్రి కూడా క్రికెట్ ఆడతారు, ఆర్ ఫుట్బాల్ ఆడతారు, ఆర్ వాలీబాల్ ఆడతారు. సో యూ కెనాట్ టేక్ ద స్పోర్ట్ అవే ఫ్రమ్ పీపుల్. ఐ థింక్ దట్స్ మనకి ఇప్పుడు వార్ లేదు కదా, ఇంకా హౌ డు గెట్ దట్ ఇన్స్టింక్ట్ అవుట్, దట్ న్యాచురల్ ఇన్స్టింక్ట్ విచ్ కమ్స్ అవుట్, దట్ కిల్లర్ ఇన్స్టింక్ట్ విచ్ కమ్స్ అవుట్, ఇట్ ఓన్లీ కమ్స్ అవుట్ ఇన్ స్పోర్ట్. అంటే ఇక్కడ చంపేక్కర్లే జనాల్ని, బట్ గెలవడం ఇస్ దట్ ఫీలింగ్, రైట్? అది వచ్చేది స్పోర్ట్ నుంచి. దట్స్ ద క్లోజెస్ట్ థింగ్ విల్ హ్యావ్ టు ఎ వార్. నేను నా స్టోరీస్ ఉన్నాయి. ఇదేంటి, డే మొత్తం వెళ్ళి ఆడడం, ఈవినింగ్ అవడంతో IPL స్టార్ట్ అవుద్ది.
సో ఐమ్ లైక్ ఐ హ్యూజ్ ముంబై ఇండియన్స్ ఫ్యాన్. 2013 నుండి ఐ క్యాన్ సీ రోహిత్ శర్మ. నాకు గుర్తున్నంత వరకు నేను దేవుడిని ఫస్ట్ టైం మొక్కింది ఐపీఎల్లో ప్రతి ఫైనల్స్కి, ప్రతి మ్యాచ్కి. అది ఒక స్టోరీ, ఐ మీన్ నా ఈ రోజుకి మర్చిపోను. ఇట్స్ లైక్ ఆ తర్వాత ఫ్రెండ్స్తో ఫైట్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. అందుకే ఫ్యాన్ వార్స్ అనుకుంటుంది, ఫ్యాన్ వార్స్ రైట్? లేకపోతే వై డూ కాల్ దిస్ ఫ్యాన్ వార్స్? ఇట్ ఇస్ యాక్చువల్లీ ఎ వార్. కత్తులు కటారు లేవు చేతిలో, అంతే మాటలతో కొట్టుకుంటాం. కొంతమంది బూతులకి వెళ్ళిపోతారు, కొంతమంది చేతులు కాళ్ళు లేపేస్తారు, ఇంకా ఎక్స్ట్రీమ్ వెళ్ళొచ్చు కొంతమంది. బట్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ లైక్ స్టిల్ ఫన్, లైక్ ఆ బ్యాంటర్, ఐ రియలీ ఎంజాయ్ ది బ్యాంటర్ ఫ్యాన్ వార్స్లో కొన్నిసార్లు. ఎప్పుడైతే కొంచెం శృతి మించుతారో ప్రాబ్లం కానీ, బట్ దట్స్ వాట్ స్పోర్ట్స్ బ్రింగ్స్ అవుట్ ఇన్ యూ. ఇట్ విల్ అపీల్ టు యువర్ బేసిక్ ఇన్స్టింక్ట్ ఆఫ్ సర్వైవల్, ఆఫ్ విన్నింగ్, ఆఫ్ లూజింగ్, ఫియర్ ఆఫ్ లూజింగ్, గెలవాలన్న పట్టుదల రావడం. అండ్ యూ విల్ లూజ్ మోర్ ఆఫ్ దెన్ నాట్. మెజారిటీ ఓడిపోతాం. ఆస్ట్రేలియన్ టీం తప్ప మ్యాక్సిమం ఓడిపోయేది అందరూ కూడా, వాళ్ళే గెలిచేది ఎక్కువగా. దే ప్రాబ్లీ విన్ మోర్ దెన్ దే లూజ్. మిగతా ఎవ్రీబడి ఇన్ ద వరల్డ్, యూ లుక్ ఎట్ ఎనీ స్పోర్ట్, యూ లూజ్ మోర్ దెన్ యూ విన్. ఎగ్జాక్ట్లీ లైక్ లైఫ్, రైట్? అండ్ స్పోర్ట్కి లైఫ్కి ఎంత దగ్గర కోరిలేషన్ ఉంది. వై డస్ ఎవ్రీబడి సే స్పోర్ట్స్ బిల్డ్స్ క్యారెక్టర్? బికాస్ ఇట్ విల్ టీచ్ యూ హౌ టు లూజ్, ఇట్ విల్ టీచ్ యూ హౌ టు బిహేవ్ వెన్ యూ లూజ్, ఇట్ విల్ టీచ్ యూ ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ లేచి ఎలా ప్రయత్నం చేయాలని నేర్పిస్తుంది. అవన్నీ స్పోర్ట్ నుంచే నేర్చుకుంటాం. ఇంకొక దారి లేదు. స్కూల్లో ఎన్ని లెక్చర్లు ఇచ్చినా కూడా రాదు. వాట్ యూ కెన్ లెర్న్ ప్లేయింగ్ ఎ స్పోర్ట్, ఐ డోంట్ థింక్ ఎనీ సబ్జెక్ట్ విల్ టీచ్ యూ. సో దట్ విల్ నెవర్ గో అవే యాజ్ ఫార్ as ఐఎమ్ కన్సర్న్. That's a great. నేను నమ్మలేను అది వెళ్ళిపోతుందంటే. అవును, ఐ మీన్ ఐ కెన్ కంపేర్. ప్రతి ఐపీఎల్ వస్తే, లేకుంటే ప్రతి 2015 వరల్డ్ కప్ నేను కూర్చొని సైలెంట్గా వెళ్ళి ఓ రూమ్లో కూర్చొని ఏడ్చేసా. నేను 96 వరల్డ్ కప్ సెమీఫైనల్ ఇప్పటికి గుర్తుంది. ఆ ఈడెన్ గార్డెన్స్లో మొన్నే యానివర్సరీ అవుతుంది. దర్ అ రీల్ గోయింగ్ ఆన్ ఇన్ ఇన్స్టాగ్రామ్. ఈడెన్ గార్డెన్స్లో తగలబెట్టారు మొత్తం స్టేడియంని. మ్యాచ్ ఆపేశారు మధ్యలో, శ్రీలంకతో మ్యాచ్. వీఆర్ చేసింగ్ అండ్ 6 down 7 down ఇది అయిపోయింది. వెంటనే వికెట్స్ పడిపోయి కాంబ్లీ ఆడుతున్నాడు. వినోద్ కాంబ్లీ వాజ్ స్టిల్ దేర్ అండ్ మిగతా బ్యాటర్స్ అందరూ అవుట్ అయిపోయారు. మన వాళ్ళు స్టేడియంలో మంటపెట్ట మొదలెట్టారు. దే కాల్డ్ ఆఫ్ ది గేమ్ కాల్ ఆఫ్ చేసి బయటికి వెళ్ళిపోయారు. శ్రీలంకకి అవార్డ్ చేశారు. నేను ఏడుపు అంటే అక్కడ నేను అంటే నా ఎంత పిచ్చి చిన్నపిల్లాడికి ఎంత పిచ్చి అంటే, శ్రీలంకతో ఆడుతున్నాం, లంకలు ఎవరుంటారు, రావణాసుడు కదా, హనుమంతుడు వచ్చి ఇప్పుడు సేవ్ చేయాలి ఇండియాని, హనుమంతుడు ఇప్పుడు వినోద్ కాంబ్లీ లోపలికి వెళ్ళిపోయి గెలిపించాలి అని హనుమాన్ చాలీసా చదివేస్తున్నాను. సో దట్ వాస్ దట్ కిడ్ థింకింగ్ దట్ యునో, ఐ థింక్ దట్స్ వాట్ స్పోర్ట్స్ బ్రింగ్స్ అవుట్ ఇన్ యూ. 2011 ఇండియా వర్సెస్ పాకిస్తాన్, సేమ్ నేను కూడా పాకిస్తాన్ దేవులకి. 2015 సో లాస్ట్లో మొహమ్మద్ షమీ బ్యాటింగ్ చేస్తుండే. షమీ అనుకుంటా లాస్ట్లో బ్యాటింగ్ చేసేటప్పుడు షమీ లోపల దేవుడు ఏదో ఇంకా ఏదో 6 కొట్టాలి, 4 కొట్టాలి అంతా. ఇంకా తొందర మ్యాచ్ అయిపోయి మొత్తం షమీ రేపు హీరో అయిపోవాలి. ఓకే, హీరో కావాలి అంటే గెలవాలి. ఇంకా నేను న్యూస్ ఫాలో, షమీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇంట్లో దేవునికి ఎలా పూజ చేస్తారు అదంతా. సో బేసికలీ అప్పటిదాకా నాస్తికులైన వాళ్ళందరూ కూడా దేవుడిని నమ్మడం మొదలెడతారు. ఐ థింక్ ఆ తర్వాత నేను కొంచెం ఎథీస్ట్, ఆ తర్వాత అగ్నోస్టిక్ ఫేజ్ వచ్చింది. రీసెంట్గా మళ్ళీ క్రికెట్ ఇండియా ఎప్పుడైతే T20 వరల్డ్ కప్ గెలిచిందో అప్పటి నుండి కొంచెం నేను కూడా దేవుని నమ్మడం స్టార్ట్ చేసిన. ఇదేంటి నా కోరిలేషన్ అర్థం. I mean, this is a very huge learning for me. I mean, because I'm again not into the sport that much. But coming to present Ivala, I am just curious to know what are you looking forward for this coming IPL season? Like any changes, anything interesting, any observations, fan wars or strategies? గ్యారంటీగా ఉంటాయి, భయంకరంగా ఉంటాయి. ఐ జస్ట్ హోప్ దట్ అట్ సమ్ పాయింట్ కొంచెం శృతి మించుతుంది అది. యాజ్ ఇన్ ఇట్స్ బికమింగ్ వెరీ వెరీ టాక్సిక్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఫ్యాన్ వార్స్ రైట్ నౌ. పీపుల్ సే దట్ అది లేకపోతే ఏం మజా ఉందని. ఐ అండర్స్టాండ్, ఆ వార్స్ ఉండాలి, కాస్త ఆ స్పైస్ ఉండాలి, కానీ మరీ ఇంట్లో వాళ్ళని తిట్టుకుంటూ, ఇంట్లో ఆడవాళ్ళని తిడుతూ అలాంటివి చేయక్కర్లేదు. యూ డోంట్ హ్యావ్ టు గెట్ టు పర్సనల్ లెవెల్. వరుణ్ చక్రవర్తి మేడ్ ఎ స్టేట్మెంట్ ది అదర్ డే సేయింగ్ దట్ 2021 T20 వరల్డ్ కప్ ఓడిపోయాం మనం దుబాయ్లో. హీ డెంట్ రియలీ పర్ఫార్మ్ వెల్. సో హీ గాట్ థ్రెట్స్, హీ గాట్ కాల్స్ అండ్ మెసేజ్ సేయింగ్ డోంట్ కమ్ టు ఇండియా. This is Indian cricket fans sending him messages saying, do not come to India, we will finish you off. And when he reached home, he was followed a few times to his house. So, ఆ భయంలో బతికేట. సో దిస్ ఇస్ అ ఫ్యాక్ట్ దట్ హ్యాపెన్స్. నో, మీరు క్రికెటర్స్కే ఇది చేసినప్పుడు నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఓ మ్యాచ్కి వెళ్ళాం, సేమ్ ఇప్పుడు టీం పేర్లు చెప్తే ఇది కాంట్రవర్సీ అయిపోతుంది. సో టీమ్ ఏ మ్యాచ్కి వెళ్ళాం, హోమ్ సైడ్ మొత్తం అంతా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. టీమ్ బి ఇష్టం మనకి, ఆ టీమ్ బి జర్సీ వేసుకుని వెళ్తే
వీళ్ళ టీమే మ్యాచ్ గెలిచిందంటే ఈ టీం బి వాళ్ళు స్టేడియం నుంచి బయటికి వెళ్ళడం నరకం అయిపోతుంది. బికాజ్ ఆ టాంట్స్ అది యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ హెల్దీ అండ్ ఫన్ ఇట్స్ ఫైన్. బట్ ఎక్కడో మనోళ్ళు కాస్త ఆ బౌండరీ దాటేస్తారు. అవునవును. అండ్ మాబ్ మెంటాలిటీ వచ్చేస్తుంది. ఏమవుతుందిలే 10 మంది చేస్తున్నప్పుడు ఆ పల్లె మాట అనేద్దాం చేసేద్దాం అని. అది నా భయం ఏంటంటే ఎక్కడ ఎప్పుడు ఎవడు చెయ్యేస్తాడో, వాడు కొట్టాడంటే ఇంకోటి కొడతాడు, అది ఎక్కడికి వెళ్ళిపోతున్న భయం నాకు. యాజ్ లాంగ్ యాజ్ దట్స్ నాట్ దేర్ ఐ థింక్ దిస్ ఓన్లీ ఇందాక లైక్ యూ సేయింగ్ ఇది దీని బ్రాండ్ వాల్యూ పెరుగుతూనే ఉంటుంది, దీని రీచ్ పెరుగుతూనే ఉంటుంది. ఐ థింక్ ఇట్స్ స్టిల్ ఇన్ ద వెరీ నేసెంట్ స్టేజ్. సంథింగ్ లైక్ ప్రీమియర్ లీగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది. యుఎస్లో ఇన్ని స్పోర్ట్స్ అంత పాపులర్ అయ్యాయంటే దానికి ఒక రిచ్ హిస్టరీ ఉంది. బాస్కెట్బాల్ 70, 80, 90 ఇయర్స్ నుంచి ఆడుతున్నారు. వాళ్ళ ఫుట్బాల్ అంతే, లుక్ ఎట్ దర్ బేస్బాల్ అది అంతే, ఐస్ హాకీ అది అంతే. ఇట్స్ గాట్ డెకేడ్స్ ఆఫ్ హిస్టరీ. మనదంతా 18 ఏళ్ళు. దిస్ ఇస్ ద 18th సీజన్. మేజర్ అవుతుంది ఐపీఎల్ ఇప్పుడు బేసికలీ. సో ఐ థింక్ ఇట్స్ అ లాంగ్ వే అహెడ్. ఇలాంటి మన వాళ్ళు ముని వాళ్ళు కూడా ఉన్న తర్వాత కూడా ఐపీఎల్ గురించి ఇంకా మాట్లాడతారని నా ఫీలింగ్. దట్ విల్ హ్యాపెన్. ఇట్ విల్ బి ఫన్ ఫర్ షూర్. It will be very interesting. I think you'll see more and more scores this time, high scores. Last time SRS 287 కొట్టింది. I think somebody would break that 300 barrier this time. That will happen for sure. ప్రతి ఒక్కరు అదే మాట్లాడుతున్నారు 300 ఎప్పుడు వస్తుంది. I mean, I know you don't watch sport much, but 20 overs 300 కొట్టడం is like unthinkable అనమాట. అది ఆల్మోస్ట్ పాసిబుల్ అయిపోతుంది ఇప్పుడు. They are very close to that. So, and is it because I mean again I'm curious, right? There are only limitations ఉన్నాయి కదా, ఎంత ఆడగలరు ఏం చేయగలరు అని. Like what is changing, right? అంటే ఒకప్పుడు 185 that's like average కదా, ఇప్పుడు now it's moving. Is it because ప్లేయర్స్కి స్ట్రెంత్ పెరుగుతుందా, లేదా is it something technically changing, బ్యాట్ కానీ బాల్ కానీ ఫీల్డ్లో కానీ? I think everything is better. Bats are better. The grounds are becoming smaller. So boundaries తగ్గిపోతున్నాయి, సైజు, బలం పెరుగుతోంది. సైంటిఫిక్గా వాళ్ళ బలం పైన వర్క్ చేసిన విధానం మారిపోయింది. ద వే దే ప్రాక్టీస్ 6 hitting మారిపోయింది. ఇన్నోవేటివ్ షాట్స్ వచ్చేసాయి ఇప్పుడు. మోర్ దెన్ దాట్ ఒక మైండ్ సెట్ షిఫ్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఫస్ట్ టైం 3 మీద ల్యాండ్ అయ్యేంత వరకే ఆశ్చర్యం. దాని తర్వాత ఎవ్రీబడి డిడ్ దాట్, రైట్? ఎవ్రీ నేషన్ డిడ్ దాట్, ఆర్ మెజారిటీ ఆఫ్ ద నేషన్స్ డిడ్ దాట్. స్పేస్ రేస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ టైం 200 కొట్టడం ఓడిఐలో వాజ్ అ హ్యూజ్ థింగ్. సచిన్ డిడ్ దట్ అండ్ దెన్ ఎవ్రీబడి ఫాలోడ్. బోల్డ్ అయిపోయి ఇప్పుడు. సో ఆ ఫస్ట్ది ఎవరైతే పుషింగ్ దట్ ఎన్వలప్ కంటిన్యూస్గా చేస్తున్నారు, దాంతో జస్ట్ క్రాసింగ్ బ్యారియర్స్ అండ్ వీ డోంట్ నో దాని లిమిటేషన్ అంటే తెలియదు. ఇప్పుడు మ్యాక్సిమం ప్రాబబిలిటీ ఏంటి క్రికెట్లో? 20 overs ఆడితే 120 balls అంటే మ్యాక్సిమం యూ కెన్ స్కోర్ 720 runs. ప్రతి బాల్ 6 కొడితే, విచ్ ఇస్ నాట్ పాసిబుల్. అంటే which is not probable. Not possible. No, it is possible. You know what I'm trying to say, right? Yeah. You can, but it won't happen. Yeah. అలాగే 20 overs 300 అంటే every over 15 on an average score చేయడం, which at like 2 years ago it was unthinkable. It's just like 5G మనకి లేదు కదా, 4G 10 years back లేదు. ఎందుకు 10 ఏళ్ళ క్రితం వెళ్తే మొబైల్ ఫోన్లో మనం డేటా చూడాలంటే అలా నొక్కేసి పక్కకి వెళ్ళి అలా తిరిగేసి వచ్చి షికారి వచ్చిన తర్వాత ఓపెన్ అయ్యేది. ఇంకో 5 ఏళ్ళు ముందుకెళ్తే మన బిఎస్ఎన్ఎల్ రౌటర్ సౌండ్ వచ్చేవి. సో ఎవ్రీథింగ్ ఈజ్ మూవింగ్ సేమ్. ఐ థింక్ ఎవ్రీ స్పోర్ట్ ఈజ్ ఇవాల్వింగ్. అట్లాగే ఎవ్రీథింగ్ అబౌట్ ద క్రికెట్ ఆల్సో ఈజ్ ఇవాల్వింగ్, విచ్ ఇస్ ఐ థింక్ ఆ స్కోర్స్ పెరగడం. దే లాట్ ఆఫ్ అదర్ ఇష్యూస్ ఆల్సో, లైక్ ఐపీఎల్లో అంటారు ఇంపాక్ట్ ప్లేయర్ ఒకడు ఉన్నాడు కాబట్టి ఆ బ్యాటింగ్ నెంబర్ 8 దాకా ఉంది, ఎవ్రీబడి ఈజ్ బ్యాటింగ్ ఫియర్లెస్లీ, ఇలా చాలా ఉన్నాయి. బట్ ఐ థింక్ ఇట్స్ జస్ట్ ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్స్. అండ్ సంబడి సెడ్ దిస్ సమ్వేర్, గుర్తులేదు ఎవరో కానీ, దట్ కొన్ని ఐ థింక్ ముందర యుగాల్లో మనిషి 60 అడుగులు చాలా పొడుగ్గా ఉంటాడు, 60 అడుగులు ఎంత ఉండేవాళ్ళు, తర్వాత కాలక్రమేణా తగ్గుతుందని. ఆ సైకిల్లో మళ్ళీ మనం వెనక్కి వెళ్తున్నామేమో. మేబీ ద ఎవల్యూషన్ ఇస్ గోయింగ్ టువర్డ్స్ దట్ పీక్. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ గెటింగ్ బెటర్. ఇంతకుముందు ఈ పాయింట్ నా కొలీగ్ ఉంటాడు అంకిత్ అని, ప్రతిసారి ఐపీఎల్ వచ్చినప్పుడు లాస్ట్ టైం 9 years నుండి బ్రేక్ కానీ రికార్డు, ఫస్ట్ టైం అది బ్రేక్ అయింది. ఒకసారి అది బ్రేక్ అవుతుంది, 2-3 times బ్రేక్ అయిపోయింది. నాకు నా కొలిక్కి మధ్య డిస్కషన్ ఏంటంటే, ఈసారి స్క్రిప్ట్ ఎలా ఉందంటే మనం ఈ నెక్స్ట్ బాల్ 4 వెళ్తా చెప్పినా అక్కడ సిగ్నల్ వచ్చింది, ఈసారి స్కోర్ ఇంత ఫిక్స్ అయిపోయింది, టీం గెలిచేస్తుంది. స్క్రిప్ట్ ఇట్లుంటుంది, స్క్రిప్ట్ అందరూ అదే అంటుంటారు స్క్రిప్ట్ అని. ఐ డోంట్ రియలీ అండర్స్టాండ్. సంబడి హూస్ ప్లేడ్ ద స్పోర్ట్ విల్ అండర్స్టాండ్ దట్ ఓ లైవ్ గేమ్ని స్క్రిప్ట్ చేయడం ఆర్ స్క్రిప్ట్ పరంగా ఆడడం ఈజ్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. ఒక్కొక్క బాల్ స్పాట్ ఫిక్సింగ్ చేశారు. ఇట్స్ నాట్ లైక్ దిస్ క్రికెట్ హ్యాస్ బిన్ ఎ క్లీన్ స్పోర్ట్ జరిగింది కానీ, బట్ ట్రై అండ్ ఫిక్స్ ద మ్యాచ్. ఎందుకు మన WPLలో ఇప్పుడు రీల్స్ వస్తున్నాయి, ముంబై ఇండియన్స్ ఫిక్స్ చేసిన మ్యాచ్ చెప్పడం చాలా ఈజీ.
అగైన్ అంటే గేమ్ ఏమో ఐ థింక్ లైక్ బ్యాట్స్మన్ అండ్ బౌలర్ దర్ ఇస్ మోర్ ఆపర్చునిటీ బట్ వెన్ యూఆర్ లుకింగ్ ఎట్ ఇస్ అ హోల్ గేమ్ ఇట్స్ ఎవ్రీ బాల్ ఐ థింక్ 12 people going to be in the ground. Yeah. I think one of will go off. Probability is not going to be there. And fixing the whole match, matlab, and అది ఒక ఏ algorithm లో కూర్చొని step by step చేస్తే తప్ప I think it's not probable. అది అయ్యే పని కాదు. ఒకప్పుడు జరిగింది. It did happen. 2000s లో హ్యాన్సీ క్రోనీ మ్యాచ్ ఫిక్సింగ్ స్కాండల్ ఇవన్నీ జరిగాయి. పాకిస్తాన్లో చాలా మంది తీశారు. అవన్నీ జరిగాయి. All that happened, but I in this day and age it's not possible to fix an entire game. అది నెక్స్ట్ ఇంపాసిబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇది తీసి ఇలా గాల్లో వేసా, వాట్స్ ది గ్యారంటీ సంబడి విల్ క్యాచ్ దిస్? దిస్ నో గ్యారంటీ. ఈవెన్ ద బెస్ట్ ఆఫ్ ఫీల్డర్స్ డ్రాప్ క్యాచెస్. అంతే. ఈవెన్ ద వర్స్ట్ ఆఫ్ ఫీల్డర్స్ కెన్ క్యాచ్ ఇట్. కొన్నిసార్లు చేతిలో ఇరుక్కుపోతుంది, అది ప్లాన్ చేయలేరు. నేను కావాలని గాల్లో కొడతా, ఆడ పట్టాలని రూలే ఉంది. నేను కావాలని వైడ్ వేద్దాం అనుకుంటే కొన్నిసార్లు వెళ్ళదు, పడదు. నో బాల్ అంటే నేను కావాలని వేయచ్చు. నేను 6 వాడు మంచి ఫుల్ టాస్ వేసినా నేను కొట్టినా సరే కొన్నిసార్లు 6 వెళ్ళదు. దిస్ ఇస్ సంథింగ్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్. ఊరికి అనడం చాలా ఈజీ. అంత ఫిక్సింగ్, అంత పత్తాపరం, అంత ముందే తెలిసి నాకు ఇదే రాశారు స్క్రిప్ట్, అమ్మని బాబాయ్ కొనేసాడు, ఇలాంటివి చాలా ఈజీగా అనేస్తారు. మాట్లాడడం చాలా ఈజీ కదా. ప్రాబ్లం ఏంటంటే నా మీద ఎవరన్నా ఏమైనా అనేచ్చు, అది ప్రూవ్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నా మీదకి వచ్చేస్తుంది, విచ్ ఇస్ ఇంపాసిబుల్ టు డూ. నెక్స్ట్ ఇంపాసిబుల్. అనడానికి ఏముంది, ఏమన్నా అనొచ్చు. లాస్ట్ టైం ముంబై ఇండియన్స్ ఎప్పుడు టాస్ వేసినా కానీ టాస్ అన్నారు. లాస్ట్ టైం మన ఐసీసీ టోర్నమెంట్ రోహిత్ శర్మ 15 tosses bro. Let's talk about probabilities. 1 in 32,768. That's the probability of losing 15 tosses in a row. How can you script that? Yeah. How can you script that? 15 tosses la varsaga. Rohit's lost 12 in a row. Indian captain has 15, but still 1 in 32,768 is a probability. And people say it's fixed. ఈ బెట్టింగ్ వీళ్ళు వస్తారే ప్రమోషన్లో, టాస్ డిసైడ్ ఎవడరా నువ్వు ఎలా డిసైడ్ చేస్తారా టాస్? నేను ఇప్పుడు టాస్ వేస్తే హెడ్ ఓటేరో నేను చెప్పలేను. 50-50 ఛాన్స్. బట్ ఉంటాయి ఇలా. ఈ ఐపీఎల్ ఇవి కూడా అవుతాయి బాగా. ఈ టైంలో బెట్టింగ్ కూడా చాలా మంది వస్తారు. మీకు ఉందరా రే. ఇట్స్ యాక్చువల్లీ కరెక్ట్ టైం టు టాక్ అబౌట్ దిస్ బెట్టింగ్ అంటే, ఎందుకంటే మన తెలుగు స్టేట్స్ బెట్టింగ్కి ఒక రకంగా హబ్గా అయిపోయినాయి. మళ్ళీ ఒక రకంగా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు ఒక లెవెల్ని దాటి ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల అండ్ వాళ్ళ రీచ్ కూడా ఉండడం వల్ల మేము లాస్ట్ ఎపిసోడ్ కూడా అదే మాట్లాడాం. ఇన్ఫ్లుయెన్సర్స్, ఈ బెట్టింగ్ అండ్ లోన్ యాప్స్, ఈ 3 కలిసిపోయి, అంటే పాపం ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ వాడికి వేరే బ్రాండ్స్ రాలేక వాడికి ఏ చాయిస్ లేదు, అదేదో ఎన్నుకుంటున్నాడు. మిగతా ఈ బెట్టింగ్ యాప్స్ కరెక్ట్ టైం, మన అందరికి క్రికెట్ అనేది ఎమోషన్, దాన్ని బట్టి ఈ ఇంకో సైడ్ ఏమో లోన్ యాప్స్. ఈ యంగ్స్టర్స్ దగ్గర డబ్బులు రావాలన్నా, లేకుంటే ఒక ఈ జెన్స్ ఎట్లా ప్రతి ఒక్కడు ఐఫోన్ మెయింటైన్ చేయాలి, ప్రతి ఒక్కడు ఒక కేటీఎం బైక్ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ ఫుల్ఫిల్ కావాలంటే డబ్బులు రావాలి. క్రికెట్, బెట్టింగ్, మీరు ఎలా చూస్తారు ఈ బెట్టింగ్ని, లోన్ యాప్స్ని అండ్ ద కల్చర్ ఆఫ్ యూనో కేటీఎం బైక్, లేకుంటే ఒక మన ఏజ్కి మించిన పనులు కానీ, ఫినాన్సెస్ మీద కంట్రోల్ ఉండకపోవడం కానీ? అది ఇది ఎక్కడ క్లిక్ అవుతుంది? ఐ మీన్ ఐ డోంట్ నో వేర్ పీపుల్ గో ఇన్ ద రాంగ్ పాత్, బికాస్ నాకు అర్థం కాదు. వాట్ ఐ రిమెంబర్ ఇస్ ద వే ఐ వాస్ బ్రాట్ అప్. ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు అమ్మ నాకు పాకెట్ మనీ ఇచ్చేది. అవన్నీ అయితే అమ్మాయి అమ్మ నాన్న ఆబ్వియస్లీ, బట్ అమ్మాయి షీ వాజ్ హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, అన్ని మినిస్టర్ తనే. సో షీ యూస్ టు గివ్ అస్ పాకెట్ మనీ. నాకు తెలిసి ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు అమ్మ తప్పు చెప్పుంటే తట్టకు, నాకు తెలిసి 500 1000 రూపాయలు ఇచ్చేది నెలకి. అది అయిపోయిన తర్వాత అయిపోయేది ఆబ్వియస్లీ 2-3 వారాలు అయిపోయేది. అది ఇంకో వారం 10 రోజులు ఉన్నప్పుడు నాకు మళ్ళీ డబ్బులు అడగాలంటే మొహమాటంగా ఉండేది. అమ్మనే అడగడానికి మొహమాటంగా ఉండేది నాకు. రైట్, నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను ఒకసారి కూడా మళ్ళీ వెళ్ళి ఐ నెవర్ ఫెల్ట్ లైక్ వెళ్ళి డబ్బులు అడగాలన్న ఫీలింగ్ రాలేదు నాకు. ఆల్వేస్ ఐ థింక్ ఇట్స్ బికాస్ దే బ్రాట్ మీ అప్ లైక్ దట్. యూ స్టే విత్ ఇన్ యువర్ మీన్స్. ఎంతమంది దగ్గర డబ్బులు ఉన్నాయి అంతే ఖర్చు పెట్టాలి, అనవసరంగా అప్పులు చేయకూడదు. అప్పు మంచిది కాదు, అంటే మంచిది కాదు ఇన్ సెన్స్ మనకి అగైన్ దిస్ గుడ్ డెట్ అండ్ బ్యాడ్ డెట్. ఐ అండర్స్టాండ్ దట్. లైక్ క్రెడిట్ కార్డ్స్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ ఇట్, రైట్? దెర్స్ అ వే టు యూస్ క్రెడిట్ కార్డ్స్. ఐ డోంట్ యూస్ బికాస్ ఐ డోంట్ అండర్స్టాండ్ దెమ్. చిన్నప్పటి నుంచి నాకు అప్పు అంటే భయం నేర్పించారు కాబట్టి ఐ స్టే అవే ఫ్రమ్ దెమ్. బట్ ఇప్పుడున్న వీళ్ళకి ఐ థింక్ లైక్ యూ సెడ్ ఆ లోన్ యాప్స్ ఇదే కాదు. ఏమ్మా రోజుకి 10 ఫోన్లు వస్తాయి, నాకు పర్సనల్ లోన్ కావాలా సార్? నీకు ఎవరిచ్చారు నా ఫోన్ నెంబర్ అసలు? ఎందుకు అడుగుతున్నా? ఇమాజిన్ ఇఫ్ ఐఎమ్ ఇన్ అ స్టేట్ వేర్ 29th నాకు శాలరీ పడింది, నెక్స్ట్ మంత్ 5th కల్లా ఈఎంఐస్ అన్నీ కట్టేసా, నాకు 25 రోజులు గడవాలి, నా దగ్గర డబ్బులు లేవు. ఆ టైంలో నాకు ఫోన్ పోగి పర్సనల్ లోన్ ఇస్తున్నావు అంటే ఐ విల్ బి టెంప్టెడ్ టు టేక్ దర్ పర్సనల్ లోన్. కొలాటర్ లేదు, ఏమీ లేదు, సెక్యూరిటీ లేదు, డబ్బులు ఇచ్చేస్తా అంటున్నాడు. తర్వాత కడదాలని ధైర్యం వచ్చేస్తుంది. ఇట్ విల్ జస్ట్ కీప్ గోయింగ్ ఫ్రమ్ బ్యాడ్ టు వర్స్. చిన్నపిల్లలకి కూడా ఈజీగా ఏం లేకుండా ఇచ్చేస్తున్నారు లోన్స్. అండ్ ఆధార్ కార్డ్ అంతే చాలు, అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంది, ఆ లోన్ ఇచ్చేస్తున్నాడు. వీడు తిరిగి
యూ గైస్ రిమెంబర్ మనకు 500 రూపాయలు ఫోన్ వచ్చేది CDM మీద, టాటా డోకోమో, రిలయన్స్ వాళ్ళు స్టార్ట్ Exactly, yeah, yeah. రూపీస్ ఫోన్ 499 yeah. ఏముండేది కాదు, ఊరికే రోడ్డు మీద అమ్మేశారు దాన్ని. నా ఫ్రెండ్స్ చాలామంది బోల్డ్ అది పోస్ట్ పెయిడ్ తీసుకొని బాగా బిల్ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి దుర్గం చెరువు, అప్పట్లో సీక్రెట్ లెక్క అనేవాళ్ళు, అప్పట్లో దుర్గం చెరువు కూడా కాదు అది, ఇక్కడ ఏం పెద్ద హబ్ కూడా లేదు, దిస్ మై ఇంజనీరింగ్ టైమ్స్, తీసుకొచ్చి దానిలో పారేసేవాళ్ళు. అలా ఇప్పుడు లోన్లు ఇస్తున్నారు అనిపిస్తుంది నాకు. దట్స్ వై దే ఆర్ లైక్ ఈజీలీ గివింగ్ అవుట్ మనీ అండ్ దాన్ని మల్టిప్లై చేయడానికి ఒక కక్కుర్తి. లైక్ యూ సెడ్ ఐఫోన్ కావాలి ప్రతి ఒక్కడికి, ఎందుకు ఐఫోన్ కావాలి నాకు అర్థం కాదు. ఇట్స్ బికమ్ మోర్ ఆఫ్ ఎ స్టేటస్ సింబల్. I genuinely can't understand. And I think what happens is aspirations, right? Rags to riches stories వాళ్ళు చూస్తుంటారు. They see like ఒక మనిషి ఇక్కడ ఉండేవాడు సడన్గా ఇక్కడికి వచ్చేసాడు, లేదా లైక్ సంథింగ్ హ్యాపెండ్ వెరీ వెరీ క్విక్లీ. ఇప్పుడు లైక్ మీరు ఇందాక ఆల్ దిస్ డిస్కషన్ కైండ్ ఆఫ్ వెరీ మచ్ రిలేటెడ్ టు అడ్రినల్ రష్, లైక్ ఇమీడియట్లీ ఐ డిడ్ ఇట్ ఆర్ దిస్ గై డిడ్ ఇట్ ఆర్ IPL ఈజ్ ఆల్ అబౌట్ కలర్స్, ప్రజెంటేషన్, అప్రోచ్, ఇవన్నీ జరిగినప్పుడు ఇన్ ద హోల్ స్కోప్ ఆఫ్ ఎనర్జీ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అన్నప్పుడు పీపుల్ కైండ్ ఆఫ్ టెంప్టెడ్ టువర్డ్స్ దట్ డైరెక్షన్ అనమాట. లైక్ ఇఫ్ యూ గో టు కెసినో, ద కలర్స్, ద వైబ్రెన్స్, ద ఛాన్స్, ద ప్రాబబిలిటీ, ఇవన్నీ ఏముంటాయంటే దిస్ మేక్స్ అస్ ఫీల్ లూజ్ అబౌట్ ది యాక్చువల్ మ్యాథ్ అండ్ ఫోకస్ మోర్ ఆన్ ద పాసిబిలిటీ ఆర్ ప్రాబిలిటీ టువర్డ్స్ అస్. అరే మనకి దొరికితే మనకి జరిగితే, ఎందుకంటే అద్భుతాలు జరుగుతున్నాయి కదా కళ్ళ ముందు, ఎందుకు జరగకూడదు మనకి, రైట్? లైక్ దట్స్ వై థింక్ రా. ఇప్పుడు టాస్ వేసినప్పుడు లైక్ ఇట్స్ 0.5%, రైట్? 50-50. 8 times వేసినప్పుడు the proportionality absolutely changes, but we always think in that direction, okay, it's half. So one of the reasons ఏమవుతుందంటే what we see, what we consume and what we interpret, రైట్? ఇప్పుడు ఒక క్రికెటర్ ఒక హెలికాప్టర్ షాట్ కొట్టాడనో, 6 కొట్టినప్పుడు ఒక రేంజ్లో వెళ్ళిందనో, వీ సీ దాట్ ఫ్రమ్ సిట్టింగ్ ఎట్ హౌస్, అంటే దిస్ ఇస్ మై ఇంటర్ప్రిటేషన్, అండ్ వీ థింక్ ఓకే దిస్ ఇస్ ఆల్ హ్యాపెనింగ్ అండ్ దిస్ ఇస్ ఆల్ హ్యాపెనింగ్ ఇన్ ఎట్ ఈజ్ అని. సో we kind of feel like that magics happen to us, that wonders happen to us, and like aspirations of having a life like Virat Kohli or life like any kind of celebrity influencers. Someone sitting behind the screen kada, appudu when there is no hard work or effort kept in, automatically you look at ways that can double in. I was telling the story to Prudhi on another episode. I know someone and this person వాళ్ళు ఒక ఐఫోన్ కొనుక్కుందాం అనుకున్నమాట, అండ్ దే హ్యావ్ ద మనీ టు బై, అండ్ దట్ వాజ్ అరౌండ్ 70,000. దే వెంట్ టు ద షాప్, దే యూజ్ దేర్ కార్డ్ అండ్ కార్డ్ డెంట్ వర్క్. దెన్ వాళ్ళు ఏమనుకున్నారంటే లెట్స్ గో పిక్ అప్ ద క్యాష్. సమ్హౌ దే విత్డ్రా ద 70,000 క్యాష్ అండ్ దే వెంట్ టు దట్ షాప్. లుకింగ్ అట్ దట్ 70,000 క్యాష్, దే ఆర్ లైక్ ఒక ఫోన్కి ఇంత డబ్బులు పెట్టడం అవసరమా అని చెప్పి దే యాక్చువల్లీ విత్డ్రా దట్ మనీ అండ్ దే డెంట్ డూ దట్. This might be a different version of the story at different places, and for me also ఏదైనా పేమెంట్స్ చేసేటప్పుడు 100, 200, 500, 1000, ఆఖరికి 12,000 కూడా జస్ట్ 12,000 as a number. అదొక టింగ్ మాత్రమే. Exactly, right? when you actually see the physical money transaction, the way how brain processes it is different. మన కళ్ళ ముందు ఇప్పుడు మీరు అంటారు కదా reaching and touching the boundaries and going beyond it. Now we're just normalizing 100 crore as a valuation, or oka cricketer making 8 crores as their entry. Like these numbers na suddenly aa value lose cheskunnay anamata. So 10,000, 20,000 an oka number ki calculation gani at some point we're losing what it is. And cheyi daaripoyina tarvata ee number inta peddada anipistundi. ఇప్పుడు 50,000 for an iPhone is, let me break it down to EMI. Okay, it's something like 3,000 rupees per month. Like you know, these calculations, they're playing with the brain. Like that's one of the way how మన ecosystem anta build అయింది అనమాట. The way how we think, the way how we plan, and all these. And I'll give another example. Right, Apple, when they advertise about an iPhone, ఒకప్పుడు they advertise it as 50,000, 70,000 or 1.5 lakh అని. Now they don't advertise with their actual number. Now they advertise with their EMI rates. మీరు ఎక్కడైనా చేయండి ఒక ఐఫోన్ బ్రాండ్ చూస్తే లగ్జరీ అండ్ రిచ్ క్రౌడ్ వెళ్ళే ప్లేసెస్లో దే డోంట్ రైట్ ఎ నెంబర్, బట్ న్యూస్ పేపర్ లాంటి ప్లేసెస్లో వేర్ లోకల్ ఆడియన్స్ అంటే రెగ్యులర్ ఆడియన్స్కి అండ్ లోవర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ ఆడియన్స్ ఎవ్రీ వన్ కెన్ ట్యాప్ ఇన్ అన్న ప్లేస్లో దే రైట్ ఫ్రమ్ 342 rupees ఆన్వర్డ్స్. And resaru for 24-month EMI tenure. So now that make them feel like, oh, this is in my vicinity. అంటే సడన్గా ఇప్పుడు నేను ఒక ఆడి కార్ విల్ నాట్ కమ్ ఇన్ మై వెసినిటీ, బట్ ఐఫోన్ విల్ కమ్ ఇన్ మై వెసినిటీ టు థింక్, బికాజ్ నన్ను డ్రీమ్ బికెమ్ టు మై లెవెల్.
ఒకప్పుడు డ్రీమ్ ఇస్ అ బిగ్ థింగ్, బట్ డ్రీమ్ బికేమ్ టు మై లెవెల్. ఎప్పుడైతే డ్రీమ్స్ అన్ని నా లెవెల్కి, నా స్టాండర్డ్కి రావడం మొదలెట్టాయనుకో, దెన్ మై ఆస్పిరేషన్స్ ఆల్సో స్టార్టెడ్ బికమింగ్. ఇదే బెట్టింగ్ ఆడే వాళ్ళకి ఇంకొన్ని డ్రీమ్స్ ఉంటాయి. ఒక ఇల్లు కొనాలని. ఇల్లు ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ సమ్మన్ విత్ నో సిబిల్ స్కోర్, right? But these are possible because somehow we made the dreams also come in a real space. This is my theory. And ఇవన్నీ కూడా లేడ్ కలిపి ఐ థింక్ ఇట్ ఆల్ క్రియేటెడ్ దట్ కైండ్ ఆఫ్ ఎనర్జెటిక్ ఎన్విరాన్మెంట్. బెట్టింగ్ యాప్స్, కెసినో స్టైల్ ఆఫ్ మెంటాలిటీ, ఫ్యాంటసీ గేమ్స్, all in the space of like, this is in my vicinity. It's 80 rupees a game, it's 30 rupees a game to play. If I win, I win this much. If I lose, I just only lose 80 rupees. And again, people are not great at math calculations in head. And enaki thiri chuste, you lose something that you haven't even contemplated. Correct. No, but when you say that, our regulations were తీసుకురావాలి. Like for example, ఇప్పుడు యూఎస్లో if you go to a bar and start drinking, I've only seen this in movies and web series. వాడు 3 drinks తర్వాత కీస్ ఇమ్మంటాడు. The responsibility is on him to ensure that he doesn't drive back home. So వీడు క్రియేట్ చేసిన యాప్ ఫర్ ఎగ్జాంపుల్, సరే 100 రూపాయలు లిమిట్ పెట్టరాను, దాని తర్వాత ఆ రోజున వాడడానికి లేదు. ఇఫ్ యూ గివ్ ద టైమ్ డిలే, ప్రాబ్లీ రేపు వస్తే ఆ టైం డిలే వస్తే రేపు మళ్ళీ ఆడనేమో. అరే 100 పోయిందిరా అని, వెన్ ఇట్ హిట్స్ మీ ఆఫ్టర్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్, మేబీ ఐ వోంట్ ప్లే. బట్ ఇక్కడ ఆడుతూ ఆబ్వియస్లీ వాడి బెనిఫిట్లో ఉంది. వాట్ పీపుల్ మిస్ హియర్ ఆల్సో ఇస్ ద ఫ్యాక్ట్ దట్ కెసినోకి వెళ్ళినా ద హౌస్ ఆల్వేస్ విన్స్. ఈ బెట్టింగ్ చేసినా కూడా ఇట్స్ దట్ కంపెనీ విచ్ ఆల్వేస్ విన్స్. ఒకటి గెలుస్తాడు 100 మందిలో, 99 మంది ఓడిపోయిన దాంట్లోనే వీడికి డబ్బులు వస్తాయి. అండ్ అదే చూస్తున్నారు. యూఆర్ టాకింగ్ అబౌట్ బెట్టింగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్ కదా. ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, దెర్ ఆర్ 5 or 6 states in India where online gambling, betting and any game to do with using money is banned, is legally banned. Andhra, Telangana, Sikkim, Nagaland, Assam, is I think 1 or 2 Tamil Nadu. Tamil ఇంకొన్ని స్టేట్స్ ఉన్నట్టున్నాయి, 6 or 7 ఉంటాయి మ్యాక్సిమం. డ్రీమ్ 11 కూడా యాక్చువల్లీ ఆంధ్ర తెలంగాణలో లీగల్ కాదు, ఆడకూడదు. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఛానల్స్, ఎవరు ఆ బ్రాండ్ ప్రమోట్ చేయరు, తెలుగు ఛానల్స్లో ప్రమోట్ చేయరు, బికాస్ దే ఆర్ కాగ్నిజెంట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఇది లీగల్ కాదని. ప్రాబ్లం ఏమైపోతుందంటే, అందరూ ఏం చెప్తారు, ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఇంటర్వ్యూస్ ఈ మధ్యకాలంలో వచ్చినవి కూడా, ధోనియే ప్రమోట్ చేస్తున్నారు. అరే ధోని ఆంధ్ర తెలంగాణ కాదురా, వాడు పాన్ ఇండియా. ఇండియాలో మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్లో ఇట్స్ లీగల్. ఆన్లైన్ గేమ్స్ ఆర్ లీగల్. ఇప్పుడు సంబడి కెన్ ఆస్క్, ఎందుకు ఈ స్టేట్లో లీగల్ కాదంటే మన చేతిలో లేని విషయం అది. దట్స్ ది గ్రే ఏరియా వేర్ పీపుల్ ఆర్ ఆపరేటింగ్. బట్ నేను అట్లీస్ట్ ఫర్ మై సెల్ఫ్ కాగ్నిజెంట్గా తీసుకున్న డెసిషన్ ఏంటంటే, we cannot be promoting anything to do with online betting or gambling, because those are unfortunately being in the sports zone. The first channel that I do, అది కూడా స్పోర్ట్స్లోనే ఉంది కాబట్టి స్టంప్ టేల్స్, వచ్చే కొలాబ్ రిక్వెస్ట్లు మెజారిటీ బెట్టింగ్ యాప్స్ నుంచే వస్తాయి, మెజారిటీ అవే. అండ్ యూ హ్యావ్ టు కీప్ సేయింగ్ నో, అండ్ దే విల్ ఆఫర్ వెరీ గుడ్ మనీ టు టెంప్ట్ యూ, బట్ యూ హ్యావ్ టు స్టిల్ సే నో, బికాస్ యూ నో దట్ ఇప్పుడు మనం తీసి చేసి పొరపాటున 2-3 చేసినా కూడా యూ కెన్ సీ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్. జస్ట్ లైక్ యూ సెడ్, ఫిజికల్గా డబ్బులు వెళ్ళిపోతే ఎంత బాధ ఉంటుందో, ఒకప్పుడు అప్పు చేయాలంటే వెళ్ళి ఐ హ్యాడ్ టు ఆస్క్ పృథ్వీ డబ్బులు ఇమ్మని, అది కొంచెం నామోషిగా ఉండేది. ఇప్పుడు అది అడగాల్సిన పని కూడా లేదు కదా, ఉంది. నువ్వు బటన్ నొక్కితే డబ్బులు ఇచ్చేస్తున్నాడు. నాకు ఆ నామోషి కూడా లేదు, అది తీసేశారు వాళ్ళు. బేసికలీ మన సైకాలజీతో ఆడుకొని మన్ని వాడుకుంటున్నారు బేసికలీ అందరూ, మన దాన్ని పడిపోతున్నాం. అన్ఫార్చునేట్. ఐ హోప్ ఇట్ స్టాప్ సమ్వేర్, బట్ ఐ డోంట్ నో. ఐ థింక్ ఇంకొకటి, లైక్ బికాస్ ఐ వర్క్ విత్ వెరీ క్లోజ్లీ విత్ కంటెంట్ క్రియేటర్స్ కమ్యూనిటీ. మన తెలుగు స్టేట్స్లో ఎనీ క్రియేటర్ హూ వాంట్ టు మెయింటైన్ క్రియేటివ్ కెరియర్ కదా, మనీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. బట్ సమ్హౌ ఐ డోంట్ నో, ఇట్స్ ఎయిదర్ బై ప్లాన్ ఆర్ ఇట్స్ అట్ ర్యాండమ్, తెలుగుకి యాడ్ స్పాన్సర్స్ చాలా లిమిటెడ్గా వస్తారు. ఐ మీన్ ఐ వర్క్డ్ ఇన్ బాంబేలో మనకి ఎఫ్ఎంసీజీ నుంచి D2C బ్రాండ్స్ కానీ, కొలాబరేషన్స్ కానీ, లాట్ ఆఫ్ స్టఫ్ హ్యాపెన్. ఈవెన్ బ్రాండ్స్ లైక్ లివర్, ఐ వర్క్డ్ విత్ ద క్యాంపెయిన్ వేర్ లివైస్ వాజ్ ద బ్రాండ్ స్పాన్సర్ ఫర్ ఉమెన్స్ రిలేటెడ్ క్యాంపెయిన్. దెర్ వాజ్ నో డైరెక్ట్ కాల్ టు యాక్షన్, బట్ దే జస్ట్ వాంటెడ్ టు డూ ఇట్. మన తెలుగు స్టేట్స్లో అలా ఏం లేకపోవడం వల్ల ఆ స్పేస్ ఫిల్ చేయడానికి MCNs కావచ్చు, ఇంకెవరు కావచ్చు, దే బ్రింగ్ దిస్ 5-6 రియల్లీ ఫేమస్ బెట్టింగ్ యాప్స్. అండ్ క్రియేటర్స్కి ఏదో ఒక మనీ కావాలి కాబట్టి ఐ నో కపుల్ ఆఫ్ ఛానల్స్, వాళ్ళు క్లియర్గా చెప్తారనమాట, ఇంకొక నెక్స్ట్ 48 seconds యాడ్ ఉంటుంది, మీకు నచ్చితే స్కిప్ చేయండి, నేను రికమెండ్ చేస్తే స్కిప్ చేయండి, వాడికట్ట తెలుగు రాదని చెప్పి. దెన్ ది గైస్ గో రీడ్ అవుట్. బట్ నాట్ ఎవ్రీ వన్ ఫాలోస్ ద ఇన్స్ట్రక్షన్స్ యాజ్ ఇట్ ఈస్ కదా. సో వాళ్ళు చూస్తారు. అంటే మేబీ మన ఎన్విరాన్మెంట్ కూడా నాట్ ఫిట్, అంటే బికాస్ బ్రాండ్స్ లేకపోవడం వల్ల క్రియేటర్స్ వాళ్ళకి నచ్చకపోయినా ఐ థింక్ ఇట్స్ ఇన్వాల్వ్డ్. ఐ థింక్ ఇట్స్ అ ప్రాబ్లమ్ విచ్ నీడ్ టు బి సాల్వ్డ్, బట్ ఇట్ కెనాట్ బి అడ్రస్డ్ ఇమీడియట్లీ, బికాస్ అది ఇట్స్ సాల్వింగ్ ఎ నీడ్.
క్రియేటర్స్కి వీళ్ళందరికీ ఇప్పుడు యూ హ్యావ్ ది ఆపర్చునిటీ టు సే నో, బట్ బంచ్ ఆఫ్ క్రియేటర్స్కి వాళ్ళకి రెవెన్యూ ఎట్లా రావాలి అండ్ దర్ ఇస్ నో అదర్ వే. సో దే ఆర్ లైక్ ఓకే ఐ విల్ ఇన్స్ట్రక్ట్ పీపుల్ టు నాట్ టు యూస్ దిస్ ఇన్ ద వీడియో ఇట్ సెల్ఫ్, బట్ ఐ నీడ్ టు టేక్ ద మనీ. నేను రీసెంట్గా ఒక క్రియేటర్తో మాట్లాడుతున్నా, హ్యాడ్ సమ్ 100K సబ్స్క్రైబర్స్ అన్నట్టు. నాకు చెప్తుంటే నిజంగా బాధేసింది. యూట్యూబ్ నుండి నెలకి ఒక 13 to 14 వీడియోస్ పెడుతూ ఉంటాడు, 2 daysకి ఒకటి. వ్యూస్ ఓకే యావరేజ్గా వస్తూ ఉంటాయి ఎంతో కొంత. యావరేజ్గా నెలకి ఒక 15 నుండి 20 వస్తున్నాయంట. బ్రాండ్స్ ఆయన టార్గెట్ ఆడియన్స్ మిగతా అన్ని పక్కన పెడితే బెట్టింగ్ యాప్స్ కాకుండా కావాల్సినంత అంటే మన నీడ్స్ని ఇంట్లో అమ్మ వాళ్ళు కూడా ప్యాషన్ని ఫాలో అంటే నీ యూట్యూబ్ ప్యాషన్ ఏదైతే చేస్తున్నావు దాని మీద ఫోకస్ చేసి అది కాకుండా వేరే చేయడానికి స్కోప్ లేకుండా వాడు ఒక్కడే ఆఫర్ చేస్తున్నాడు, వేరేటోడు ఆఫర్ చేసే స్పేస్ లేదు. ఇది తీసుకో, వేరే వాడు స్పేస్ చేసే అది లేదు. బెట్టింగ్ యాప్స్ కాకుండా ఈ మధ్యలో ఆ క్రీమ్స్ ఆ ఫేస్కి రాసుకునే క్రీమ్లు వాడదా కాకుండా వేరే ఎవరు రావట్లేదంట. ఒక సైడ్ ఈ బెట్టింగ్ని ఆడకనరా అని ఒక రకంగా చెప్దామన్నా మన యూట్యూబ్ కమ్యూనిటీ మొత్తం ఎవడు బెట్టింగ్ లేకుంటే ఎవడు లోన్ యాప్స్ మీద పడితే వాళ్ళ మీద వార్ ప్రకటించింది. సో ఈ ఒక్కటి అందరూ కలిసి ఏదో ఒకటి చేయాలి దీని మీద. మన దగ్గర పొటెన్షియల్ లేదా? మన 2 తెలుగు స్టేట్స్ ఉన్నాయి, దగ్గర 9 కోట్ల మంది జనాలు ఉన్నారు, పెద్ద మార్కెట్ ఉంది, పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీస్తున్నాం, మన దగ్గరకే బ్రాండ్స్ రాకపోవడం ఏంది? మేబీ ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం ఏమో. అంటే లైక్ ఐ సీ దిస్ రైట్, లైక్ ఇప్పుడు మీరు స్టార్ స్పోర్ట్స్లో యువర్ కమెంటరీ కమ్స్ ఇన్ అండ్ మీరే అంటున్నారు దర్ సో మెనీ బ్రాండ్స్ దట్ కమ్ ఇన్ టు ద క్రికెట్ ఇన్ దిస్ స్పేస్ అని. ఐ థింక్ ఆ ఎక్స్పోజర్ ఇంకా అది వెల్ డౌన్ కాలేదేమో, బట్ ఆపర్చునిటీస్ దేర్. ఇప్పుడు ఈ స్పోర్ట్స్ కంటెంట్ కానీ, క్రియేటివ్ కంటెంట్ కానీ, ఫ్యాషన్ కానీ, టెక్ కానీ, దర్ సో మనీ కంటెంట్ అండ్ దో సో హై క్వాలిటీ కంటెంట్. అండ్ సమ్హౌ టీవీ ఛానల్స్ వరకు, టీవీ సీరియల్స్ కావచ్చు, సూపర్ ఆపరాస్ కావచ్చు, మూవీస్ కావచ్చు, ఇక్కడి వరకు వచ్చిన బ్రాండ్స్ యూట్యూబ్ వరకు రావట్లేదు. ఐ డోంట్ నో వై, బట్ ఇట్స్ అ వెరీ సాడ్ మూమెంట్. అది సమ్హౌ ఇఫ్ దట్ ఫిల్డ్ అవుట్ ఆటోమేటిక్గా కంటెంట్ క్వాలిటీ పెరిగిపోతుంది. మీరు అంటున్నారు కదా వార్స్ అని ఇవన్నీ, లైక్ వై డు లైక్ దెర్ ఇస్ అ హోల్ సెక్షన్ ఆఫ్ మీమర్స్ అండ్ యూట్యూబర్స్ డూ దోస్ యాక్టివ్లీ ట్విట్టర్, బికాస్ దాట్ వుడ్ సపోర్ట్ some of the conversation they're doing and that will increase the retention, all of that. And వాళ్ళకి ఏంటంటే I want to attain mass retention. అంటే I want to create an incident. When do you want to create an incident? When you want everyone to attack each other. అప్పుడే కదా they will all turn to you whatever you're talking. If ఒక niche, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంటెంట్ చేస్తున్నారు, మీ కంటెంట్లో మీరు చేసే కంటెంట్కి మీ నీష్ ఒక బ్రాండ్ వచ్చి మీకు సపోర్ట్ చేసింది అనుకోండి, వై డూ యూ వాంట్ టు గో అవే ఫ్రమ్ యువర్ నీష్? మీ నీష్లో డబల్ డౌన్ అయి హై క్వాలిటీ కంటెంట్ ఇద్దాం అనుకుంటారు. బట్ ఎప్పుడైతే మీరు యూట్యూబ్ మనీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కమింగ్ ఎట్ యూ అండ్ మీ ఆడియన్స్ అది 10,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, 10 లక్షలు కావచ్చు, ఈజ్ నాట్ సెట్టింగ్ అప్ టు యూ. మీరేమనుకుంటారు, నాకు మోర్ ఆడియన్స్ కావాలి. మోర్ ఆడియన్స్ ఎందుకు వస్తారు? మీ దగ్గర ఉన్న ఆడియన్స్ ఉంటారు. మోర్ ఆడియన్స్ ఇమీడియట్గా రెస్పాండ్ చేయాలంటే అది వాడిని గోకాల, వీడిని గోకాల, వాడిని గోకాల. ఎట్లా గోకుతావు? ఫాస్ట్గా గోకాలంటే ఎమోషనే గోకుతావు. 2 ఎమోషన్స్, ఒకటి క్రికెట్, రెండోది మన టాలీవుడ్, ఈ హీరో అని ఇమీడియట్గా. ఇప్పుడు చూడండి పాడ్కాస్ట్లో చూడండి, వాట్ కైండ్ ఆఫ్ పాడ్కాస్ట్ ఆర్ హిట్టింగ్. Either it's there's a whole genre of business or self-growth anadi, and other genre is Tollywood. Because Tollywood and cricket are 2 genres which are easy to bite in. ఈ రెండింటి మీద ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నాను, ఇమ్మీడియట్గా నేను ఫేమస్ కావాలనుకో, ఒక 2 మాటలు అమ్మనా బతులు విరాట్ కోహ్లీ మీద అనుకో, ఐఎమ్ obviously famous. Now I got the value that I need, right? Now brands will come to me. I mean, you say famous, good famous or bad famous? I చెప్పాలి bad famous. Basically, anything. Publicity. Yeah, ఇప్పుడు అంటే మనకి చూస్తున్నాం కదా యూట్యూబ్లో నానా వైరాలిటీ అవుతుంది, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐఎమ్ రిలవెంట్, రైట్? ఐ థింక్ ఈ బ్రాండ్స్ ఆర్ సమ్హౌ ఆర్ రిలేటెడ్ టు దిస్ ఫ్యాన్ వర్డ్స్ కూడా నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే దిస్ సమ్ కైండ్ ఆఫ్ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ ఈజ్ దేర్. ఆ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ లేకపోతే అంత అగ్రెసివ్గా, అంత స్పెసిఫిక్గా ఎందుకు ఫైట్ చేస్తారు అనేది దట్స్ అన్ అదర్ యాంగిల్ విచ్ ఈస్ అ అన్నోన్ క్వశ్చన్. లైక్ ఐ డోంట్ నో వాట్ వుడ్ బి ద ఆన్సర్ ఫర్ దాట్, బట్ దట్స్ అనదర్ థియరీ అనమాట. డూ యూ థింక్ దట్ ఆ డెసిషన్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన భాష తెలియక అసలు ఏం చేస్తామో కూడా అర్థం కావట్లేదు వాళ్ళకి? బికాజ్ లాట్ ఆఫ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్, ఈవెన్ సే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు మూవీ ఉంది, ఇప్పుడంటే అది పాపులర్ అయింది కాబట్టి జనాలు వచ్చి దాన్ని డబ్ చేసుకుంటున్నారు, అక్కడ రైట్స్ కొనుక్కుంటున్నారు. ఒకప్పుడు కూడా ఇంతకంటే మంచి సినిమాలు చేసాం, చాలా మంచి సినిమాలు కదా, తోపు సినిమాలు చేసాం, కానీ అప్పుడు వెళ్ళలేదు. బికాస్ పీపుల్ డింట్ ఈవెన్ వర్ నాట్ ఈవెన్ ఓపెన్ టు దట్ ఐడియా.
ఇప్పుడు దే మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు మేబీ అండర్స్టాండ్ ది లాంగ్వేజ్, అండర్స్టాండ్ ఇక్కడ రెఫరెన్సెస్ ఏంటి, పాప్ కల్చర్ రెఫరెన్సెస్ ఏంటి అని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మై థియరీ ఈజ్ దట్ ప్రాబ్లీ డెసిషన్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో, పీపుల్ సిటింగ్ ఇన్ ముంబై, ఢిల్లీ ఆర్ ఎనీ అదర్ సిటీ, వాళ్ళకి అసలు తెలీదు వీళ్ళు కంటెంట్ చేస్తున్నారు, సరే ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఇక్కడ చేస్తున్న వాళ్ళ కంటెంట్ క్వాలిటీ ఉందా లేదా, ఆ ఉన్న ఆడియన్స్ ఎంగేజ్మెంట్ బాగుందా లేదా. ఇప్పుడు కమెంట్ ఇంగ్లీష్లో రాసిన, అదే తెలుగు ఇంగ్లీష్లో రాసినా కూడా అది అర్థం కాదుగా. సో దే డోంట్ ఈవెన్ నో వాట్స్ హ్యాపెనింగ్, వాట్స్ ది ఎంగేజ్మెంట్ దట్ యూ హ్యావ్, అండ్ ఆల్ దే సీజ్ నంబర్స్, అండ్ లైక్ యూ సే ఆ నంబర్స్ వచ్చే ఓన్లీ కాంట్రవర్షియల్ దాని మీదే ఎగ్జాక్ట్లీ అటే ఎక్కువ వెళ్తున్నారు. అంటే ఐ కెన్ వెరీ క్లియర్లీ సీ అనమాట. క్రికెట్ ఈజ్ నాట్ సంథింగ్ దట్స్ ఫెమిలియర్ టు మీ, బట్ వెన్ ఐ లుక్ ఎట్ మూవీస్ కదా, ఐ కెన్ వెరీ క్లియర్లీ సీ ఒక టార్గెటెడ్ డిస్కషన్ కానీ, టార్గెటెడ్ అటాక్ కానీ, ఒక వెరీ స్ట్రక్చర్డ్ ఐడియా ఫార్మేషన్, ఇవన్నీ ఎందుకు చేస్తారు? బికాస్ దట్స్ హౌ దట్ క్యూరేట్స్ మనీ కానీ, వాల్యూ కానీ, ఆ పర్టికులర్ రివ్యూవర్కి వాడికి కావాల్సిన వాల్యూ కానీ. మూవీ ఎలా అయినా ఉన్నాయి, ద వే హవ్ దే చూస్ టు వర్డ్స్ ఈ పర్టికులర్ వేలోనే చెప్పాలి, ఈ పర్టికులర్ స్టైల్లోనే చెప్పాలి. ఐ మీన్ ఇట్ జస్ట్ ఫీల్స్ వెరీ వెరీ ఎవిడెంట్ అనమాట. ఐ థింక్ సమ్హౌ దట్ ఈస్ అటాకింగ్ డైరెక్ట్లీ the sportiveness అనొచ్చు మనము, like how you look at the game, right? Like at the end of the day, it's a sport, man. You need to like bring it up, and you need to like mirror అన్నారు కదా, in a game most of the times you lose, but we cannot take that loss and it directly affects the overall environment, right? We package the game in such a way where we have more probabilities of winning in any cost. It's pressure directly on the players or pressure on something else, but they all trickle down and change the format of the game. I'm going in much bigger sense, but I think movies lo gaani, they all factor in somehow. ఐ మీన్ ఇంతకుముందు కౌశిక్ రైజ్ చేసిన పాయింట్, ఐ థింక్ మీ ఇద్దరే చెప్పాలి మళ్ళీ ఆన్సర్. ఎవరైతే బాంబేలో లేకపోతే ఎవరైతే ఢిల్లీలో కూర్చుంటారో, దే ఆర్ ద వన్స్ హూ మేక్ ఆల్ దిస్ డెసిషన్స్ కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న కల్చర్ కూడా స్లోగా మారాలంటే అక్కడ ఉండేటోడు డెసిషన్ కొంచెం చేంజ్ చేస్తే ఇక్కడ ఉండే మన డిస్కషన్ ప్యాటర్న్ మొత్తం మారుద్ది. సో యూర్ ఇన్ బాంబే ఫర్ 10 years, మీరు ఇప్పుడు లాస్ట్ కొన్ని సంవత్సరాల నుండి మీకు బాంబేకు రిలేషన్షిప్ ఉంది. ఐ మీన్ సో కాల్డ్ కార్పొరేట్ సిస్టమ్కి మీకు అక్కడ మీరు ఎలా చూస్తారు? ఐ మీన్ అక్కడ సిస్టమ్ ఎలా ఉంటుంది, అక్కడ మన వాళ్ళ యూనో కాంట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, అసలు డు దే నో దట్ దేర్ ఇస్ తెలుగు మార్కెట్ అని? తెలుగు మార్కెట్ ఉందని తెలుసు కానీ అర్థం కాదన్న ఫీలింగ్. I'll give you one more example. I work with this team. They're a really nice team in Bombay. I help them for one of these OTT platforms. I dub their ads. వాళ్ళకి హిందీ, they get a contract to make ads in multiple languages. Telugu contract నేను తీసుకుంటాను. So basically our job is to take up that 30-second script, convert that into Telugu and put it for them and the 30-second breakdown. ఎన్ని వాయిస్ ఓవర్లు కావాలంటే మొత్తం ఆ లైనప్ చేసి మేము ఇస్తాం అనమాట. మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ ప్లేసెస్లో కమ్యూనికేషన్ రాశాను. ఇట్స్ TELUGU తెలుగు, వాళ్ళు TELEGU అని రాస్తారు. దే డోంట్ ఈవెన్ కేర్ టు కరెక్ట్ దట్ వర్డ్. వాళ్ళకి సంబంధించినంత వరకు Madras. సౌత్లో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇన్ని భాషలు ఉన్నాయని కూడా ఐడియా లేదు. అగైన్ దాట్ వాట్ హ్యాపెన్స్ ఇస్ హిందీ అంటే ఇప్పుడు నేషనల్ లాంగ్వేజ్ అని ఐ నో ఇట్స్ డిఫరెంట్ డిబేట్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, బట్ ఎక్కువ మంది అదే మాట్లాడతారు కదా. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ నార్త్ ఇండియా స్పీక్ హిందీ. సో మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ద కంట్రీ స్పీక్స్ హిందీ, బట్ దట్ డజంట్ మీన్ దట్ వీ డోంట్ హ్యావ్ అదర్ లాంగ్వేజెస్. మనం ఒక కంట్రీ అని పేరుకే, మనం యాక్చువల్లీ మల్టిపుల్ కంట్రీస్ పుట్ టుగెదర్ కదా. ఇప్పుడు సౌత్లోనే తమిళియన్స్కి తెలుగు అర్థం కాదు, మలయాళీస్కి తెలుగు అర్థం కాదు, మనకు కన్నడ కాస్త అర్థం అవుతుంది కానీ వాళ్ళకి మలయాళం అర్థం కాదు, గోవాలో మాట్లాడేది కొంకణి మనకు అసలు అర్థం కాదు. అంటే మన ఇండియాలో కాన్స్టిట్యూషన్గా రికగ్నైజ్ చేసిన లాంగ్వేజ్లే 22 లాంగ్వేజ్లు ఉన్నాయి, రికగ్నైజ్ అని ఇంకో 600 లాంగ్వేజ్లు ఉంటాయి ఈజీగా. ఎవ్రీ 100 kilometers లాంగ్వేజ్ మారుతుంది అంటారు కదా. దాంట్లో ఐ డోంట్ రియలీ థింక్ దే నో వాట్ ఐ మీన్ కైండ్ ఆఫ్ అవుట్పుట్ దట్స్ కమింగ్ అవుట్, కైండ్ ఆఫ్ కాంటెంట్ పెడుతోంది. నాకు తెలిసి వాళ్ళకి అర్థం కూడా అవుతున్నట్లేదు. యూ హ్యావ్ టు ప్రాబ్లీ టెల్ మీ, యాడ్స్లో ఈవెన్చువల్గా డబ్బులు వచ్చాయి. ఫస్ట్లో ఓన్లీ హిందీ యాడ్సే వేశారు ఇక్కడ కూడా, బట్ తర్వాత తెలుగు యాడ్స్ వచ్చాయి కదా. అదే యాడ్ని తెలుగు డబ్ చేయడమో లేకపోతే రీషూట్ చేయడమో, వేరే ఇక్కడున్న యాక్టర్స్ని పెట్టి చేయడం మొదలెట్టారు. సేమ్ థింగ్ మస్ట్ ఈవెన్చువల్లీ హ్యాపెన్ ఇన్ ది యూట్యూబ్ ఆర్ ది కాంటెంట్ స్పేస్. అంటే ద స్పీడ్ ఇట్స్ గోయింగ్ రైట్ నౌ, నెగటివ్ ఎఫెక్ట్ చాలా చాలా డబల్ డౌన్ అవుతుందన్నమాట. ఐ థింక్ 3 years బ్యాక్ ఐ డోంట్ థింక్ సో బెట్టింగ్ వాజ్ వన్ ఆఫ్ ది కామన్ థింగ్స్ దట్ వీ టాక్ అబౌట్ నెగిటివ్ సైడ్స్ ఆఫ్ యూట్యూబ్. దే వుడ్ హ్యావ్ బీన్ సంథింగ్ ఎల్స్. అంటే లెట్స్ సే ఇంకొక 3 years బ్రాండ్స్ రాకపోతే వాట్ ఎల్స్ విల్ హ్యాపెన్? లైక్ రఫ్ ఎస్టిమేట్ వేసుకున్నా కూడా ఇట్ చేంజెస్ డ్రాస్టికలీ. అండ్ IPL సీజన్ స్టార్ట్ అవ్వగానే లైక్ ఐ నో a lot of people been waiting for IPL season. Creators, podcasters, cricket commentators. And YouTubeలో there's a community who do live events on that.
యూట్యూబర్స్ కానీ, దిస్ అ హోల్ ఎకోసిస్టమ్ వెయిటింగ్. వాళ్ళందరికీ వాట్ ఈస్ అ సోర్స్ బ్రెడ్ అండ్ బటర్? ఇట్స్ ad revenue comes from betting apps. So a season make change a complete this thing anamata. Now like I think things need to change much faster than what is happening, and creators also need to talk much more aggressively against this whole thing, but like I don't see that kind of a discourse happening. అంటే రీసెంట్గా నేను ఒకటి ఇంట్రెస్టింగ్ అబ్జర్వ్ చేసిన, ఇదంతా గందరగోళంలో దుల్కర్ సల్మాన్ మన యాక్టర్ ఉన్నారు కదా, దెర్ ఇస్ దిస్ క్రియేటర్ కాల్డ్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. యా, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అండ్ దుల్కర్ సల్మాన్ ఇద్దరు కలిసి ఒక మొబైల్ ఒక యాడ్ షూట్ చేశారు. ఇదంతా కూడా అవుతున్నప్పుడు హూ నోస్ ఐపీఎల్ టైంలో మన బ్రో కౌశిక్ బ్రో అండ్ డేవిడ్ వార్నర్ కలిసి but talking about that, I am very fascinated. I'm a very much ad guy. I love this cred with David Warner ad. I just loved it. ఎందుకంటే అగైన్ ఇందాక మనం మాట్లాడుకున్న ఆస్పెక్టే వేర్ యాడ్స్ అన్నీ ఎలా తయారవుతాయి అంటే, దెర్ ఇస్ బాంబే ఇస్ అ హబ్. బాంబేలోనే మనకి ఆల్ కైండ్స్ ఆఫ్ యాడ్ ఏజెన్సీస్ ఉంటాయి. రైటర్స్, కాపీ రైటర్స్ అందరూ అక్కడే ఉంటారు. స్క్రిప్టింగ్, ప్రొడక్షన్ అంతా అక్కడే ఉంటుంది అన్నమాట ఆల్మోస్ట్. సో ఎవరొకరు బాంబే వాళ్ళు రాస్తారు. మోస్ట్లీ కంపెనీ హెడ్ ఆఫీసెస్ కూడా బాంబేలో ఉంటాయి కూడా. ఇన్ సిటీ అక్కడక్కడ ఈమెయిల్స్, మెయిల్స్, మీటింగ్స్ అప్రూవ్ అయిపోతాయి. సో యాడ్స్ అక్కడ చేస్తారు. చేసిన యాడ్ని మల్టిపుల్ లాంగ్వేజ్లో డబ్ చేస్తారు. అందుకే ఏడ్చినట్టు ఉంటాయి తెలుగు వచ్చేసరికి. బట్ క్రెడ్ యాడ్ డేవిడ్ వార్నర్ తెలుగులాగా తెలుగు రీల్స్, మీమ్స్ ఇవన్నీ చేసుకుంటూ గ్రో అయ్యారన్నమాట. అండ్ డేవిడ్ వార్నర్ ఇస్ మోర్ అ తెలుగు గాయ్ దెన్ ఎనీ అదర్ రీజనాలిటీ మన టచ్ చేయడం. అండ్ దెన్ దర్ ఇస్ రాజమౌళి. ఇట్స్ సచ్ ఎ రిఫ్రెషర్ వెన్ యూ సీ అ తెలుగు సెంట్రిక్. అంటే బేసికల్ అప్పుడు టీం ఎవరు బాంబే టీం కాదు. హూ సాట్ ఇట్? హైదరాబాద్ టీమ్ సాట్ ఇట్. అంటే బాంబే వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చినా కూడా హైదరాబాద్ టీమ్ సాట్ ఇట్. హైదరాబాద్ టీమ్ లుక్డ్ ఇట్ లైక్ స్టైల్ ఆఫ్ రాజమౌళి స్పీకింగ్, స్టైల్ ఆఫ్ డేవిడ్ వార్నర్ స్పీకింగ్, అండ్ ఆ తెలుగు ఎలిమెంట్స్ ఆఫ్ ప్రజెంటేషన్ తీసి ప్యాకేజ్ చేసి ఇచ్చారన్నమాట. నా బేసికలీ సమ్ హోల్ థింగ్ హ్యాస్ మూవ్డ్ ఫ్రమ్ బాంబే టు హైదరాబాద్, అండ్ that's really brilliant, and that's a very good refresher. And that ad is one such great milestone I would see Telugu ads can have. అంటే తెలుగు యాడ్స్ అన్నప్పుడు మనము తెలుగులో బడ్జెట్ చాలా లిమిటెడ్గా ఉంటాయి. సో వీ కెనాట్ పుట్ అ లాట్ ఆఫ్ క్రియేటివిటీ ఇన్ దట్. బట్ దిస్ ఇస్ వన్ సచ్ యాడ్ ఐ వాంట్ టు లైక్ బ్రింగ్ ఇట్ అప్. తన్మయ్ భట్ I think they have an agency called Moonshot. I think that's the agency who produced this ad. But ఇది కాకుండా I also know this ad with David Warner and Suma garu. చెప్తా, అది మినపగుళ్ళ. ఎస్, డబుల్ హార్ట్స్ మినపగుళ్ళ అనుకుంటా. యా, యమునా కిషోర్ గారు, ఐ థింక్ హీ డిడ్ ఇట్. that's also brilliant ad అది. So basically the concept of the ad is I think Suma will go and ask David Bhai ki ఏదో చేశారంటే, లేదు నేను తెలియదంటే like Suma garu will go and feed the vada and idli and everything to do with minubugullu. She like feeds David Warner and a couple of other people, and I think it's a very good ad. డేవిడ్ వార్నర్ వచ్చిన ఒకటి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్, డేవిడ్ వార్నర్ ఇంకొక నెక్స్ట్ 2-3 డేస్లో హైదరాబాద్ వస్తున్నాడు. మూవీ ప్రమోషన్ ఉందిగా. అదే ఐపీఎల్ కాదు, మూవీ ప్రమోషన్. రాబిన్ హుడ్ మూవీలో యాక్ట్ చేశాడంట, మూవీ ప్రమోషన్కి, తెలుగు మూవీ. That's amazing. Yeah. Any other favorite IPL ads, because IPL season is happening? IPL ads కాదు కానీ I always keep thinking Super Bowl ads are always popular. Yeah. అలా IPL లో కూడా చేస్తే బాగుంటుంది నా ఫీలింగ్. అంటే there is this Zuzu కదా, like the whole Zuzu campaign was brilliant. Yeah, but that happened during IPL kada. Starting of the IPL. Yeah. I think Zuzu campaign happened. 2010 or 11, I think Vodafone Zuzu thing kind of picked up. The whole, I think every brand today creates something for IPL. వాళ్ళ బడ్జెట్లో కొంచెం బడ్జెట్ పక్కన పెట్టుకొని ఐపీఎల్ కోసం పెట్టుకుంటారు. అదే డిజిటల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. There are some ads which really strike a chord. Like Amul copywriting అయితే I think it's one of the best in the country. Yeah. వాళ్ళు అసలు word play అయితే next level. So there are these so basically Dakuna agency, that's two brothers. One brother does the cartoon work, other brother is the producer, and there is another guy called Manish Javeri. I had a chance to work with Manish Javeri for a very small brief period for a podcast. He is the person who writes these ads. Okay. And Mr. Dakuna, he is the person who draws these things, and it's a 3-person team, by the way. It's just 3 people who've been doing from last 20 years, I think. వాళ్ళ మొత్తం కంట్రీలో 80 billboards ఉన్నాయి అంతేట. That's all they have. And viral campaigns కదా, every day you see, అంటే ఆ రోజు కరెంట్ న్యూస్ కి సంబంధించిన బిల్బోర్డ్ వచ్చేస్తుంది, నెక్స్ట్ డే ఇట్స్ దేర్.
బాగా గుర్తొచ్చే యాడ్స్ ఇంకోటి అంటే డైరీ మిల్క్, క్రికెట్కి యాడ్ అంటే డైరీ మిల్క్ యాడే గుర్తొస్తుంది నాకు. అది 6 కొడతాడు, ఒక అమ్మాయి డాన్స్ చేసుకుంటూ లోపలికి వస్తుంది, ఇట్లాంటివి గుర్తొస్తాయి. బట్ లైక్ యూ సెడ్, ఐ థింక్ ఎవ్రీ బ్రాండ్ ఇంత ముందు నుంచి కూడా దే హ్యాడ్ దిస్ రిలేషన్షిప్ విత్ క్రికెట్. లైక్ బూస్ట్, యూ హ్యాడ్ కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్ డూయింగ్ ఇట్, దెన్ యూ హ్యాడ్ మహేంద్ర సింగ్ ధోని డూయింగ్ ఇట్, దెన్ ఐ థింక్ యూ హ్యాడ్ విరాట్ కోహ్లీ డూయింగ్ ఇట్. బట్ ఇప్పుడు వాళ్ళ నేచర్ ఆఫ్ యాడ్స్ కూడా మారిపోయాయి కదా. ఎవ్రీబడీస్ ఎండార్సింగ్ 12, 13, 14, 15 బ్రాండ్స్. యూ డోంట్ నో విచ్ టు ట్రస్ట్, విచ్ నో. ఒకప్పుడు బూస్ట్ సీక్రెట్ ఆఫ్ మ్యారేజ్ అని తాగేవాళ్ళు, డబ్బలు కొనుక్కునేవాడిని. విచిత్రం ఏంటంటే చేయరు కదా, ఒకటే చేస్తారు కదా. ఐ మీన్ బూస్ట్ యాడ్స్ వచ్చినప్పుడు ఐ థింక్ దే యూస్ టు గివ్ ద షటిల్ బ్యాట్, లైక్ ఆ షటిల్ బ్యాట్, అండ్ ఐ యూస్ టు బై బాటిల్స్ ఫర్ దట్ షటిల్ బ్యాట్. అంటే ఆన్ ఎ ఫన్ నోట్, నాకు నచ్చిన యాడ్స్ ఏంటంటే తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ యాడ్స్. సో ఈ లోన్స్, ఈ బెట్టింగ్, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్. ఒక్కసారి కోవిడ్ తర్వాత బెట్టింగ్స్ పెరిగినాయి, ఈ ఇదంటే లోన్ యాప్లు ఇవన్నీ పెరిగినాయి. అట్ ద సేమ్ టైం డిమాట్ అకౌంట్స్ కూడా పెరిగినాయి కంట్రీలో. ఇదేంటి కంపెనీలన్నీ ఓవర్ వాల్యుయేట్ అయిపోయి, కంపెనీలన్నీ ఇప్పుడు మొత్తం మార్కెట్ మొత్తం కరెక్ట్ అవుతుందంటే వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఆఫ్టర్ కోవిడ్ ఇంపాక్ట్ ఇన్ ఎ వే. సో హౌ డూ యూ సీ దిస్? ఐ మీన్ ఇవన్నిటిని కంపేర్ చేసి చూస్తుంటే మీ ఇద్దరు ఐ బిలీవ్ మీ ఇద్దరు బెటర్ అండర్స్టాండింగ్ ఉందని. సో హౌ డూ యూ సీ దిస్? ఐ మీన్ ఎక్కడ తప్పుపోయిందంటారో, ఎక్కడ రైట్గా వెళ్ళిందంటారో, లేకపోతే థింగ్స్ ఎటు వెళ్ళాలంటారో? ఐఎమ్ నో ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, ముందర చెప్పాలి, డిస్క్లైమర్ ఇచ్చేయాలి. బట్ స్టిల్ మై అండర్స్టాండింగ్, లైక్ యూ సెడ్, డీమ్యాట్ అకౌంట్స్ పెరిగాయి, దానికి నేను కూడా కాంట్రిబ్యూట్ చేశాను, బికాస్ నేను కూడా డీమ్యాట్ అకౌంట్ తర్వాత ఓపెన్ చేశాను, రైట్? దట్స్ బికాస్ ఐ థింక్ కోవిడ్లో జరిగింది ఏంటంటే చాలా ఖాళీ టైం ఉండింది. సో కొత్తగా నేర్చుకోవాలి అన్న ఎవరికన్నా ఆ దొరద ఉంటే కనుక అది ఎక్స్ప్లోర్ చేశారు అందరూ కూడా. సో లాట్ ఆఫ్ ఆన్లైన్ గేమ్స్ కూడా ఎందుకు వచ్చాయి, ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఇట్, బికాస్ యూ కుడెంట్ గో అవుట్ ఇన్ పర్సన్స్. పీపుల్ స్టార్ట్ థింకింగ్, హౌ డు వీ ఎంగేజ్ పీపుల్, హౌ డు వీ బ్రింగ్ సంథింగ్, హౌ డు వీ క్రియేట్ మనీ, ఆన్లైన్ గేమ్స్ తయారు చేయండి. లూడో ఎంత పాపులర్ ఎందుకైంది మళ్ళీ, చిన్నప్పుడు ఆడ లూడో మళ్ళీ ఎందుకు పాపులర్ అయింది, బికాస్ అది మనం యాప్లో ఆడటం మొదలుపెట్టాం కదా. ఇట్స్ ద సేమ్ థింగ్ ట్రికల్ డౌన్ టు ఎవ్రీ అదర్ ఫీల్డ్. ఇఫ్ యూ టాక్ అబౌట్ డీమాట్ అకౌంట్స్, అట్లీస్ట్ ఫర్ మీ పర్సనలీ జరిగింది ఏంటంటే, ఐ స్టార్టెడ్ వాచింగ్ లాట్ ఆఫ్ కాంటెంట్ క్రియేటర్స్ ఆర్ డీలింగ్ ఇన్ ఫైనాన్స్. లైక్ అక్షత్ శ్రీవాస్తవ్ ఉన్నాడు, ఐ స్టిల్ ఫాలో హిమ్, ఆర్ అంకుర్ వారికు ఫర్ దట్ మ్యాటర్. అక్షత్ శ్రీవాస్తవ్ సంబడి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు కాన్సెప్ట్ అన్నీ కూడా. రోజు కూర్చొని ఇదే పని, ఇంకా ఇంటర్నెట్ ఎట్లాగో వస్తుంది, బయటికి వెళ్ళాల్సిన పని లేదు, బయటికి వెళ్తే పోలీసులు లోపలేస్తారు. సో సింపుల్గా ఇంట్లో కూర్చొని రోజు వీడియోలు చూడడం, చూసి అప్పటిదాకా తెలియని విషయాలు నేర్చుకునే ఒక ప్రయత్నం. ఐ థింక్ ఎవ్రీబడి ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ డూ దట్. బట్ ఈవెన్ నౌ ఇఫ్ యూ సీ వాట్, ఐ థింక్ మనం ఓవరాల్ ఇండియాలో చూసి సింగిల్ డిజిటే అనుకుంటా పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ హ్యావ్ డిమాట్ అకౌంట్స్ అవుట్ ఆఫ్ 140 crore. దట్ సింగిల్ డిజిటే కదా. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ ఆల్సో ఇస్ నథింగ్. ఇప్పటికీ అంత కాదు. వీఆర్ స్టిల్ నాట్ ఎ ఎక్స్ట్రీమ్లీ యాక్టివ్ స్టాక్ మార్కెట్ కాదు మంది. ఇప్పటికీ కూడా చూస్తే ఆ కొంతమందే దాన్ని మేనేజ్ చేస్తారు, కొంతమంది దాన్ని పైకి కిందకి తీసుకెళ్తారు, FIS DIS మొత్తం మేనేజ్ చేస్తారు. మన దగ్గరికి వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ అంతా గాలి పోయింది. మన ఇదేంటి ఫారిన్ ఇన్వెస్టర్స్ అందరు వెళ్ళిపోతుంటే మార్కెట్ పడిపోతుంది. వాళ్ళు పడితే DIS వచ్చి డబ్బులు ఇన్ఫ్యూజ్ చేస్తారు, మార్కెట్ కొంచెం స్టెబిలైజ్ అవుతుంది. గవర్నమెంట్ చెప్తారు ఏంటి రా అని, LICకి చెప్తారు డబ్బులు ఏంటి, డబ్బులు వేస్తారు వాళ్ళు. బట్ ఈసారి నిర్మలా సీతారామన్ గారు రీటైల్ ఇన్వెస్టర్స్ని పొగిడారు. మనం ఎవరి మీద డిపెండ్. కరెక్ట్. సో బట్ ఐ స్టిల్ థింక్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ డూ ఎ కామెంటరీ ఆన్ దిస్ సేయింగ్ దట్ మన దగ్గర 80% ఆఫ్ ద వెల్త్ ఇస్ జనరేటెడ్ బై 20 companies, 20% ఆఫ్ ద కంపెనీస్, or 20 companies, percentage కూడా కాదు. The very few companies which create 80% of the wealth in India. Some place like, which is why Nifty 50 is not that reliable is what they say. US లో what they say is వాళ్ళ S&P 500, that's far more predictable because అక్కడ ఆ కంపెనీస్ ఉన్న విధానం కావచ్చు, it's not monopolized. So it's easier to trust that index. మన దగ్గర index is not manipulated directly, but it's controlled massively because of these 20 companies that are there. అదే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మొత్తాన్ని కూడా. విచ్ ఇస్ మన దగ్గర కొన్నిసార్లు రిటర్న్స్ చూస్తే కనుక కొన్ని ఇయర్స్ పాటు ఎక్కడికి వెళ్ళదు. ఈ మధ్య కూడా లైక్ యూ సెయింగ్ ఈ లాస్ట్ ఫ్యూ వీక్స్లో మార్కెట్ అయితే కింద పడిపోయిందో, ద లాట్ ఆఫ్ కామెంటరీ గోయింగ్ ఆన్ సెయింగ్ దట్ నెక్స్ట్ 5 years నిఫ్టీ కదలదు అంటున్నారు. అది షాక్ ఎవరికైనా. నిఫ్టీ కదలలేదంటే స్టాక్ మార్కెట్ పైకి వెళ్ళలేదు. బట్ వాట్ ది సెన్సిబుల్ పీపుల్ సే ఆర్ పీపుల్ అండర్స్టాండ్ ద మార్కెట్ సేస్ ఇట్ విల్ గో ఇన్ ఎ రేంజ్. సో వెళ్ళలేదు అంటే అది పైకి వెళ్ళి కిందకు వస్తుంది. సో కింద ఉన్నప్పుడు కొనుక్కొని పైన ఉన్నప్పుడు అమ్మాలి. ఈ కాన్సెప్ట్, ఇవి బేసిక్ కాన్సెప్ట్స్. ఇవి ఎవడో నేర్పించాడు స్కూల్లో, కాలేజ్లో నేర్పించారు. నాకు ఎంత తర్వాత కాలిందంటే 2020 తర్వాత నేర్చుకున్నానంటే చీనా బతుకుచాడా అనిపించింది నాకే, ఇంత లేట్గానా అని.
But if that's something, if you're taught early, you don't have to really sit and invest money from age 6 or 12. But you need to at least understand what's happening, right? Adi jarigitene, you probably will become more aware of, now why does he talk so much about branding? Or he studied that. Why do you talk about cricket so much? Because I've played that all my life. I've seen the sport. Now, why do you talk about politics or anything? Because you've been in that space so much. అలాగే మనకి ఎవరైనా నేర్పిస్తే కదా, నేర్పిస్తే నేర్చుకునే వాళ్ళం. దీనికి ఐ హ్యావ్ అన్ అదర్ వే టు లుక్ ఎట్ ఇట్, రైట్? నేర్పించేకి like imagine like tomorrow you are the educational minister and you got a chance to actually introduce something to students kada. Let's say what kind of students what do you introduce annappudu? That's a very good question, and I had this question and here are my thoughts. It's like when you put a graph on what can you put in education, ఒకటి there is a lot of red tape there, what you can do, what you cannot do అనేది. రెండోది ఏంటంటే the consequences and the level of trust of information and all of that. But I have a story, right? Agarwals కానీ, Rajasthanis కానీ, Gujaratis కానీ, they're really good at their math, because what happens there is మన చిన్నప్పటి నుంచి వెన్ యూ డూ సమ్ కైండ్ ఆఫ్ రఫ్ క్యాలిక్యులేషన్, ఇంత పెట్టడం వల్ల ఇంత వచ్చింది అంటే దే అండర్స్టాండ్ ది క్యాలిక్యులేషన్, దే అండర్స్టాండ్ ది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ కదా, కాంపౌండింగ్, ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. వీ లెర్న్ ఆల్ దోస్ కాన్సెప్ట్స్. ఇట్స్ నాట్ లైక్ దోస్ కాన్సెప్ట్స్ ఆర్ న్యూ ఫర్ అస్, బట్ వీ లెర్న్ ఫ్రమ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఈ ఆన్సర్ రావడానికి అన్నట్టు చదువుకున్నాం. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇది రిటర్న్ వచ్చింది అన్నట్టు, వెన్ వీ హ్యాడ్ మచ్ మోర్ లైవ్ ఎగ్జాంపుల్స్, దెన్ థింగ్స్ వుడ్ హ్యావ్ బిన్ రియల్లీ డిఫరెంట్. మా స్కూల్లో ఐ రిమెంబర్ వెన్ ఐ వాజ్ ఇన్ లైక్ 7th standard 6th standard, ఒక బ్యాంక్, ఐ థింక్ ING బ్యాంక్ అనుకుంటా, ద మేనేజర్ ఆఫ్ దట్ బ్యాంక్ కేమ్ టు అవర్ క్లాస్, డిడ్ ఏ సెషన్, అండ్ ఈ సెషన్లో ఏం అడిగారంటే ఎవ్రీవన్ వాట్ యూ వాంట్ టు బీ, వాట్ యూ వాంట్ టు డూ, వాట్ యూ వాంట్ టు డూ అని, హౌ మచ్ మనీ డూ యూ వాంట్ టు మేక్ పర్ మంత్ అన్నట్టు అడిగారు అనమాట. ర్యాండమ్ నెంబర్స్ చెప్పారు. సో ఆయన చేశారంటే హీ పిక్డ్ 1000 rupee నోట్, సెయింగ్ దట్ ఈ 1000 rupee నోట్ ఈ బుక్లో పెట్టుకొని క్లోజ్ చేస్తే ఈ 1000 rupee నోట్ ఇవాళ ఎలా ఉంటుంది, 20 ఏళ్ళ తర్వాత కూడా ఇంతే ఉంటుంది. కానీ ఇదే 1000 rupee నోట్ హీమెల్ అంటే ఒక వైసే బ్యాంక్ది ఒక పిగ్గీ బ్యాంక్ ఉంది, బ్యాంక్లో వేసారనుకోండి 20 years ఆడితే ఈ ఎక్స్ అమౌంట్ అవుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్. అప్పుడు మాకు అలా ఉంటుందా, మనీ ఇలా ఎక్స్పెండ్ అవుతుందని, దట్స్ హౌ బీన్ ఇంట్రడ్యూస్డ్ అనమాట. వెన్ యూ గివ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇట్ చేంజెస్ డ్రాస్టికల్లీ, అండ్ దట్స్ హౌ ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు క్రెడిట్ కార్డ్స్ ఆల్సో. మీరు గుడ్ డెట్ బ్యాడ్ డెట్ అన్నారు కదా, ఒకసారి మనీ ఈ డెట్టింగ్లోకి వెళ్ళిన ఒకసారి మనీ కొంచెం స్పెండ్ చేసిన తర్వాత రియలైజ్డ్ ఓకే ఇది ఇంత అవుతుంది. ద మొమెంట్ ఐ రియలైజ్డ్ కాలేజ్లో ఉన్నప్పుడు, నేను ఈఎంఐ తీసుకుంటే ఎంత, ఈఎంఐ తీసుకోకపోతే ఎంత పడుతుంది, ఈ నెల ఎంత పడుతుంది, ద మొమెంట్ ఐ బిన్ ఇంట్రడ్యూస్ టు ద వరల్డ్ జస్ట్ లిటిల్ కదా, ఆ సెల్ఫ్ క్యూరియాసిటీ వచ్చి అది గ్రో అవుతారు అనమాట. ఐ థింక్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ కైండ్ ఆఫ్ ట్రికిల్స్ డౌన్ టు మోస్ట్లీ వాట్ ఎగ్జాంపుల్స్ బిన్ థ్రోన్ అట్ యూ కదా. మన స్కూల్లో ట్రిగనోమెట్రీ లేదా సంథింగ్ ఎల్స్ మీద పెట్టిన ఫోకస్ ఈ ఆస్పెక్ట్స్ మీద రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్లో చెప్పినట్టే ఇట్ కూడా చేంజ్ అ లాట్. అంటే దెర్ ఇస్ దిస్ కామన్ ఎగ్జాంపుల్ కదా, దెర్ ఇస్ వన్ గై హూ గోస్ టు షాప్ టు బై 40 watermelons. What are you going to do with 40 watermelons? అంటే ఇంతకుముందు కాంపౌండింగ్ ఐ థింక్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనుకుంటా 8th wonder in the world is కాంపౌండింగ్ అన్నారు. బట్ మనకి ఎవరు నేర్పిస్తారు కదా, సి వాట్ డూ రిమెంబర్ అబౌట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఒకటి తెలుసు, సింపుల్ ఇంట్రెస్ట్ PTR/100, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే A/1+R/100 ఇదే తెలుసు. కానీ దానివల్ల ఏమవుతుంది అని చెప్పుంటే అలా అలా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చుంటే లైఫ్ మారుండేదేమో. అవును, అది చేయట్లే ఎవరు. I mean, yeah, that I mean, fundamentally it trickles down to that, right? Like the examples ala. Today, somehow because of technology kavachu, because of access to content kavachu, people realized ante youngsters nunchi like middle aged people laga old aged people varaku a compounding factor యొక్క actual value through digital content కానీ ఇలా కానీ people have realized. అందుకని I think one of the reasons why demat accounts have grown or people have started investing a lot, SIP అన్న కాన్సెప్ట్ కానీ all of that happened because people started having the conversation about ఇన్వెస్ట్మెంట్ కాంపౌండింగ్ ఎలా వర్క్ అవుతుంది, మార్కెట్ ఎలా ఉంటుంది, లైక్ who is what అని. సో ఓకే, లెట్స్ కమ్ టు ద ఫైనల్ కన్క్లూజన్ పార్ట్, రికమెండేషన్స్. విల్ స్టార్ట్ విత్ యూ బ్రో. మూవీ కానీ లేకపోతే ఒక బుక్ కానీ, అంటే మనం ఇంత మాట్లాడాం కదా, కోరిలేట్ అయ్యేలాగా, చూసేవాడికి హెల్ప్ అయ్యేలాగా, లేకుంటే ఒక పాడ్కాస్ట్ కానీ. అంటే మన పాడ్కాస్ట్ కూడా ఉంది, అంటే మన డబ్బు కొట్టుకోకూడదు, అదే డబ్బు అయిపోతుంది. సో మూవీస్ అంటే చాలా ఉన్నాయి, డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ డూ యూ వాంట్ టు వాచ్. అంటే టైం పాస్ చేయడానికా, ఎంటర్టైన్మెంట్ కోసమా, కామెడీ కోసమా, లేకపోతే యూ వాంట్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ఇట్ ఆర్ వాంట్ గెట్ ఇన్స్పైర్డ్.
ఇలా రకరకాల మూవీస్ ఉన్నాయి. So we spoke to cricket as a major part. క్రికెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ మాట్లాడారు. Yeah. But like if you want to recommend something, a cricket drama లేకుంటే or a sports drama. మీ లైఫ్లో మీరు చూసి ఇది మూవీ అనడంతో మీకు గుర్తొచ్చే మూవీ. అలా కష్టం చాలా ఉన్నాయి. ఐఎమ్ ఏ మూవీ బఫ్, సో దర్ లాట్ ఆఫ్ మూవీస్ ఐ వాచ్. బట్ స్పోర్ట్స్ మూవీస్ నాకు యాజ్ ఎ జానర్ చాలా ఇష్టం. ద రీజన్ బీయింగ్, అది అగైన్ క్రికెటే అవ్వక్కర్లా, ఇట్ కెన్ బి ఎనీ స్పోర్ట్, ఐ డోంట్ కేర్, బికాస్ ఈవెన్ ఎండ్ ఆఫ్ ఇట్ లైక్ ఐ సే ఎవ్రీ స్పోర్ట్ ఈస్ ద సేమ్. యూ విన్ ఆర్ యూ లూజ్, అండ్ యూ లూజ్ మోర్ ఆఫెన్ దెన్ యూ విన్, అండ్ దట్ టీచర్స్ యూ లాట్. గెలిచినప్పుడు ఏం నేర్చుకోం, ఓడిపోయినప్పుడే నేర్చుకుంటాం, అండ్ దట్స్ హౌ యూ ఈవెన్చువల్లీ విన్ కదా. సో దేర్ ఇస్ మూవీ కాల్డ్ రిమెంబర్ ద టైటన్స్. I don't know if you watched this, Remember the Titans. Denzel Washington stars in the movie. It's a real life, based on real life incidents. US law, this is the time where blacks were not treated equally. So a college lo whites and blacks iddaru untaru. And వాళ్ళతో Denzel Washington is an African origin guy obviously. So అతను కోచ్గా వస్తాడు. He has to create this football team. అండ్ దాంట్లో ఆ మధ్యలో ఆబ్వియస్లీ వైట్స్కి బ్లాక్స్ మధ్యలో ఫైటింగ్ ఉంటుంది, అండ్ ఈవెన్చువల్లీ హౌ ది గో ఆన్ టు విన్ ది ఛాంపియన్షిప్ ఇస్ ద మూవీ రిమెంబర్ ద టైటన్స్. అమేజింగ్. అంటే అది వెన్ ఎవర్ ఐ ఫీల్ డౌన్ ఐ ప్రాబ్లీ వాచ్ దట్ మూవీ. ఇంకొకటి ఉంది ఇన్విక్టస్. ఇన్విక్టస్ ఇస్ అగైన్ సౌత్ ఆఫ్రికా రగ్బీ టీమ్. వాళ్ళ ఫ్రీడమ్ అపాథిడ్ అయిపోయిన తర్వాత వన్స్ దే కేమ్ బ్యాక్ ఇన్ టు నెల్సన్ మండేలా కేమ్ బ్యాక్ ఇన్ టు పవర్, I think they held the rugby world cup and South Africa wins that world cup. South Africa captain is played by Matt Damon. President is played by పేరు మర్చిపోయాను, సరే, Morgan Freeman అనుకుంటా. It's again a real life story. For them, that World Cup is one way to unify the nation again. It's just not a sport for them. It is really what happened. So they use how Nelson Mandela used sport, rugby as a metaphor to bring together an entire nation is a beautiful concept. అది వాళ్ళు మూవీలో తీస్తారు, అది కూడా చాలా బాగుంటుంది. అగైన్ హిందీ మూవీస్లోకి వస్తే ఇక్బాల్, నాగేష్ విక్నూర్ది, వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్ అది. ఏమో అండర్డాగ్ స్టోరీ చాలా బాగుంటుంది. యూ ఆల్వేస్ రూట్ ఫర్ ది అండర్డాగ్. సో దట్స్ వన్ మూవీ ఐ రియలీ లైక్. ఈ మధ్యకాలంలో స్పోర్ట్స్ కొంచెం బెటర్గా తీస్తున్నారు. ఇంత ముందర కొంచెం చాలా కామెడీగా ఉండేవి, బికాజ్ బాస్కెట్బాల్ ఫీల్డ్లో ఫుట్బాల్తో ఆడడం ఇలాంటి చాలా చేసాం మన హిందీ సినిమాల్లో కూడా. అందరు లగాన్ టీంలో పరిగెత్తినట్టుగా అందరు బాల్ వెనకాల పరిగెడుతుంటారు. అది నాట్ రియలీ షాట్ దాట్ వెల్, బట్ అఫ్కోర్స్ ఇప్పుడు ఇంప్రూవ్ అవుతున్నాయి. బట్ ఇంకొక వేరే ఇంకేమన్నా మూవీస్ అంటే రాకీ సిరీస్ అన్ని ఇష్టం నాకు. అగైన్ బికాజ్ ఇట్స్ అండర్డాగ్ స్టోరీ, బట్ అలా కొన్ని లైన్స్ ఉంటాయి. సమ్ ఆఫ్ ది డైలాగ్ విల్ స్టే విత్ మీ ఫర్ ఎవర్. లైక్ ఇట్స్ నాట్ అబౌట్ హౌ ఆఫన్ యువర్ నాక్ డౌన్, ఇట్స్ అబౌట్ హౌ మెనీ టైమ్స్ యూ గెట్ బ్యాక్ ఆన్ యువర్ ఫీట్ అండ్ ఫైట్ బ్యాక్. వాడు సినిమాలో సరదాగా రాసాడు సిల్వస్టర్ స్టాలోన్, అది వాడు చెప్పేస్తారు అట్లా. బట్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఇట్, దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ లైఫ్ డస్ టు యూ. సో అగైన్ వెన్ ఎవర్ ఐమ్ డౌన్ ఐ వాచ్ రాకీ ఇఫ్ ఐ వాంట్ సమ్ మోటివేషన్. లేదు భయంకరమైన మూడ్లో ఉన్నారు, కొంచెం చిల్ అవ్వాలనుకుంటే ఫ్రెండ్స్ ఆన్ చేస్తా. ఫ్రెండ్స్ పెట్టుకుంటే లైఫ్లో బాధలు ఉండవు అనమాట. అంటే ఏ ఎపిసోడ్ పెట్టుకున్నా సరే కాసేపు నవ్వుకోవచ్చు. తర్వాత ఫర్ సమ్ ఆట్ రీజన్ ఫర్ మీ ఫ్రెండ్స్లో జరిగేది ఏంటంటే ఎవ్రీ టైమ్ ఐ థింక్ దిస్ సమ్ ఎపిసోడ్ ఐ హావ్ నాట్ సీన్. I don't know why that happens. I've watched it at least 7-8 times start to finish, but I still to this day think ఏదో ఒక ఎపిసోడ్ నేను చూడలేనో ఫీలింగ్ కలుగుతుంది నాకు. తర్వాత ఇది దొరకడం కష్టం, కానీ విచిత్రకాశ మజిలీ కథలో ఉంటాయి. I don't think you guys were even born then, man. I feel old now. So అదొకటి ఉంటుంది, అది it was fun the way it was shot. లేకపోతే చంద్రకాంత్ చూసారు మీరు ఎవరన్నా? చిన్నప్పుడైతే ఎక్కువ చూసింది నేను హీమ్యాను ఇలాంటివి. సో దట్ విల్ టేక్ మీ బ్యాక్ టు చైల్డ్హుడ్ బేసికలీ. దట్స్ వై ఐమ్ బ్రింగింగ్ దోస్ అప్. బట్ యూ ఆర్ జస్ట్ స్టికింగ్ టు మూవీస్. If I have to recommend, these are the movies I'll probably say. Moneyball is something that you should watch again. It will tell you. Moneyball I heard multiple times. Oh, brilliant ఉంటుంది Moneyball. Again, a real life incident. Brad Pitt stars in that. వాడు ఎట్లా ఒక డబ్బులు లేకుండా ఒక బేస్బాల్ టీం తయారు చేసి how he takes them almost to win the Super Bowl. That's the movie. So that's again an amazing movie, baseball movie. ఇట్లా స్పోర్ట్స్ మూవీస్ చాలానే ఉంటాయి. మన వాళ్ళు ఇప్పుడు తీయడం మొదలుపెట్టారు. బట్ ఐ థింక్ చెక్ దే బాగుంటుంది. బట్ ఆ క్వాలిటీలో బహుశా వస్తాయేమో ఇప్పుడు. ఇంకా మన దగ్గర ఫేస్ కదా, స్పోర్ట్స్ మూవీస్ ఇస్తే అన్ని స్పోర్ట్స్ మూవీసే ఉంటాయి, పేట్రియాటిజం మూవీస్ అయితే అన్నీ అవే ఉంటాయి.
స్పై మూవీస్ అంటే అన్నీ అవి నడుస్తాయి కదా, ఇంకా ఆ జోన్లోకి వెళ్ళదు మన వాళ్ళు. బట్ ఇవి దీస్ ఆర్ ద మూవీస్ ఐ డోంట్ రికమెండ్. దట్స్ క్వైట్ సంథింగ్. ఐ మీన్ ఇంత పెద్ద లిస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా నేను స్పోర్ట్స్కి రిసీవ్ చేశా. బట్ యా సౌండ్స్ లైక్ వెరీ ఫ్యాసినేటింగ్. అండర్స్టాండింగ్ ద కైండ్ ఆఫ్ లవ్ దట్ cricket and cinema is representing whole Telugu community. That is true. For me, I recently watched Ballers. Dwayne Johnson. It's an old show only. It's I think released on like 2015. This whole thing is like a retired NFL player. He's a manager of the team, right? Yeah, he's not a manager, he's like a money manager. Yeah. Episode of Juice. I like the style, I like the design, I like the songs, presentation, more on the cinematic side. And I also like the aftermath of players who performed really well and people who didn't perform, and management ఎలా ఉంటుంది, the way how they treat money, like basically all things about money and fame. It's a very interesting thing. అంటే తెలుగులో I liked Inside Edge. తెలుగు కాదుగా, I mean, I watched it in Telugu, so it is Telugu for me. But like, I think somehow, again, I felt like, oh, ఇలా ఉంటుందా బ్యాక్ ఎండ్ అని అనిపించింది అనమాట. సో these two, if it is related to sports, that comes into my head. And yeah, these are my recommendations. లాస్ట్ డాన్స్ ఇంకోటి బాగుంటుంది నెట్ఫ్లిక్స్లో. లాస్ట్ డాన్స్, ఇట్స్ అబౌట్ Chicago Bulls winning that 7th title. సో బాస్కెట్బాల్, ఇట్స్ ఎ డాక్యుమెంటరీ బేసికలీ. మైకిల్ జార్డన్ అంతా ఫీచర్ అవుతుంది అట్లా. స్కాటీ పిపెన్ 90s కనుక బాస్కెట్బాల్ ఫాలో అయ్యి ఉంటే యూ ప్రాబ్లీ నో హౌ ఎపిక్ దట్ వాజ్. సో ఇట్స్ అబౌట్ దట్. చాలా బాగుంటుంది నెట్ఫ్లిక్స్. నాకు మైకల్ జోర్డన్ అంటే అంత గుర్తొచ్చిన మూవీ ఏఆర్ అనే ఒక మూవీ వచ్చింది. ఐ మీన్ ఇట్స్ లైక్ మనం కూడా మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్, స్పాన్సర్షిప్స్ అన్ని మాట్లాడుకున్నాం. ఎంత బిజినెస్ గా మారింది అది. నేను రీసెంట్గా అడిడాస్ వాళ్ళ, నాట్ నైక్ బట్ అడిడాస్ వాళ్ళ ఫ్యాక్టరీని కూడా విజిట్ చేసి ఉండే. సులూర్పేటలో ఉంది అపాచీ అని. దే లిటరలీ ప్రొడ్యూస్ 1.5 million ఆఫ్ పేర్స్ ఆఫ్ షూస్ ఎవ్రీ మంత్ మన ఇండియాలో. అండ్ 100% అవి వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతాయి. యా, సో అదొక మూవీ. అండ్ ఇంకొకటి కోన్ తాంబే అనే ప్రవీణ్ తాంబే ఒక మూవీ వచ్చింది. ఏజ్ ఎప్పుడు కన్స్టెంట్ కాదని అదొక మూవీ. ఈ మూవీ చెప్పడంతోనే మన దగ్గర జెర్సీ నానేది అబ్బా. జెర్సీ అదేంటంటే జెర్సీ అగైన్ ఇట్స్ నాట్ ఎ స్పోర్ట్ మూవీ. జెర్సీ ఇట్స్ లైక్ ఒక లైఫ్ని, కరెక్ట్. ఇట్స్ అబౌట్ failure. It starts as a failure. Like in one of these interviews, Trivikram garu very beautifully చెప్తారు. He talks about Swatimutyam and says successful story ఎవరైనా చెప్తారు. Swatimutyam కాదు, సారీ, it's not about Swatimutyam. అది this is the movie where Kamal Haasan is a dance teacher. సాగర్ సంగమం 1983 సాగర్ సంగమం. సో దే షో దట్ దిస్ గై ఇస్ డ్రంక్, సైకిల్ తొక్కుతూ పడిపోతాడు మనిషి. బేసికలీ సేయింగ్ దట్ వీడు ఒక ఫెయిల్యూర్ లైఫ్ లో. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. జెర్సీ కూడా అంతే కదా. యూ స్టార్ట్ ఆఫ్ యాజ్ అ ఫెయిల్యూర్ అండ్ దెన్ యూ షో ఆ బ్యాక్గ్రౌండ్ లో. ఇంకా లాస్ట్ లో వెన్ the hero's son becomes big and then he starts delivering that speech, you can't but cry. It has to hit you a right spots లో తగులుతుంది. అది నా క్రికెట్ మూవీ అనిపించదు. ఇట్ డజంట్ ఫీల్ లైక్ క్రికెట్ మూవీ ఫర్ మీ. అది నేను కొంత అమ్మాయి ఇంకా దాని నుండి లింక్ చేసా. బట్ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అసలు కదా. ఇంకొకటి ఓకే, మూవీస్ అన్నీ చెప్పారుగా. ఒక బుక్ ఉంది, దర్ ఇస్ దిస్ బుక్ దట్ ఐఎమ్ రీడింగ్ నౌ. ఆల్రెడీ మీరు చదివేసే ఉంటారు, 021 అని. 021 పీటర్ దిల్. అది మంచి బుక్, అంటే మంచి ఎక్స్ప్లెనేషన్ చాలా కాన్సెప్ట్స్. ఐ థింక్ బేసిక్ అండర్స్టాండింగ్ కోసం, బేసిక్ ఫౌండేషన్ కోసం. మన వాళ్ళకి ఆస్పిరేషన్స్ ఎక్కువ కదా, సో ఆస్పిరేషన్స్ కొంచెం దానికి ఒక బేస్, ఒక పిల్లర్స్ మంచిగా పడ్డానికి దట్స్ లైక్ ఏ గుడ్ బుక్. అండ్ మధ్యలో మనం పాలసీస్ అవి కూడా డిస్కస్ చేసినాం కాబట్టి దర్ ఇస్ దిస్ మై ఫేవరెట్ షో. లిటరలీ 3-4 గంటలు ఉంటుంది ఎవ్రీ ఎపిసోడ్. ప్రతిరోజు నేను మెట్రోలో వెళ్ళేటప్పుడు అదే పని, ఆ ఒక షో కంటిన్యూస్. దట్స్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఫ్రమ్ పాస్ట్ 2 years. సీన్ అయిందా అన్ సీన్ అని అమిత్ వర్మది. They discuss policy, they discuss cricket, they discuss everything. Amit Verma, he's not a commentator but sports journalist. 2007-2006 time lo very smart guy. I mean వాళ్ళలో ఉన్న ఈరోజు ఉన్న టాప్ ఎకానమిస్ట్ నుండి క్రికెట్ టాప్ కామెంటేటర్ దాకా అందరూ ఆ షోకి వచ్చారు.
దట్ ఇట్ సంథింగ్ అరౌండ్ 370, 380, ఇంకా ఎవ్రీ వీక్ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. టు అండర్స్టాండ్ పాలసీ, టు అండర్స్టాండ్ పాలిటిక్స్, టు గెట్ ఎ బెటర్ అండర్స్టాండింగ్ హౌ థింగ్స్ వర్క్ అనడానికి జస్ట్ అదే మన డైలీ లైఫ్లో అన్నం ఎలా తింటామో ఇది కూడా అదే పార్ట్ చేసేసుకుంటే ఇట్ హెల్ప్స్ ఒకటి. అండ్ ఇంకొకటి జేపీలో ఒకసారి ఛానల్ ఫాలో కండి. ఆఫ్ కోర్స్ నేనైతే ఏమైనా జరిగితే స్టేట్లో ఫస్ట్ జేపీ గారు ఏం చెప్తారో దాని గురించి ఏం కామెంట్ చేస్తారో పెట్టాడు అనమాట. ఐ లిసన్ టు ఇట్ ఫర్ 2 reasons. 1, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, 2 తెలుగు కోసం. బికాజ్ ఆయన ఎంత ఎక్కడ ఇంగ్లీష్ పదాలు వాడకుండా తెలుగులా మాట్లాడతారో. మా లాస్ట్ షో అదే యాక్చువల్లీ. ఏ టాపిక్ గురించి అయినా సరే దే 3 people I follow for లిసనింగ్ తెలుగు. కూడా ఇంగ్లీష్ చెప్తున్నాను, దరిద్రం. తెలుగు నేర్చుకోవడానికి 3 వింటా నేను. 1 జేపీ గారు, 2 చాగంటి గారు, 3 గరికపాటి గారు. వీళ్ళు 3 తెలుగు ఎంత స్పష్టంగా అసలు ఎక్కడ ఒక్క ఇంగ్లీష్ పదం వాడకుండా అంతసేపు ఎట్లా మాట్లాడతాను నా కలదనమాట. నేను కామెంటరీలో ఏదో ఒక రోజు ఒక్క ఆంగ్ల పదం కూడా వాడకుండా మొత్తం తెలుగులోనే వ్యాఖ్యానం చేయాలని చేస్తే వాడికి అర్థం కాకపోవచ్చు. అంటే మీరు ఇప్పుడు ఇంత చెప్పారు కదా, మేము నిన్న లాంగ్వేజ్ మీద రికార్డింగ్ చేసినాం. సో నా లైఫ్ స్టైల్ బేసిక్ ఎట్లుంటుందంటే, రోజు మార్నింగ్ లేవడంతోనే చాగంటి గారి ప్రవచనాలు వింటూ ఉంటాయి. అది ఎందుకంటే నాకు దేవుడి మీద భక్తి, అదంతా ఒక పక్కన పెడితే ద వే దే కమ్యూనికేట్స్ మ్యాడ్. అసలు చాగంటి గారి రామాయణం ఉంటుంది. I binged the whole Ramayana. ఫస్ట్ చాప్టర్ లో there's a phase where ఆయన నాన్ స్టాప్ ఒక మోనోలాగ్ ఉంటుంది. అదొక 1.5-2 minutes ఉంటుందేమో. నాన్ స్టాప్ గుక్క తిప్పుకోకుండా, ఎక్కడ తడుముకోకుండా, ఒక అక్షరం కూడా అటు ఇటు జరగకుండా చెప్తారు ఆయన. ఎలా అండ్ తర్వాత జేపీ గారి మాటలు, నా లాస్ట్ 4 yearsలో దెర్ ఇస్ నో డే దట్ ఐ స్లెప్ వితౌట్ హియరింగ్ జేపీ సార్ వర్డ్స్. దట్ ఐ క్యాన్ సే ప్రౌడ్ నేను. సో యా, 2 తెలుగు భాష నేర్చుకోవాలన్నా, కొన్ని మన బౌండరీస్ మనకు అర్థం కావాలన్నా కొన్ని ఫాలో కావాలి. యా అంతే. ఒక సినిమా, ఒక పాడ్కాస్ట్, ఒక బుక్, కేల్కతం దుకాన్ బంద్. పాడ్కాస్ట్ దట్ యు లిసన్ టు ఇన్ ది పాడ్కాస్ట్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత అది దాని అంటారు చూడు, వైద్యం. somehow I'm not really enjoying any podcast, national కానీ international కానీ. I just lost taste on that content. ఇప్పుడు ప్రొడక్షన్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయినా కాబట్టి I cannot have very concrete thinking. But there is this one show I watch because of the pure intent they have, the intent wise. Forgot the name. Forgot their name. These guys do content creation related podcast. వీళ్ళు సమీర్ అండ్ కాలిన్. సమీర్ అండ్ కాలిన్. Yeah. So this is a English show. It's called Colin and Samir, and దీంట్లో they speak to all walks of creators, and creators generally face issues కానీ, what has been working with them, and వాళ్ళ audience psychology కానీ, how are they pulling off money. I like not just the content they talk, but also the visual design they went through, and the in-yan chemistry Colin and Samir has. Samir kind of goes in more ground level approach, and Colin goes more on the strategy front, and వాళ్ళ planning కానీ, the depth they maintain. I love their camera angles. Vallu, the way how they put their angles or the intro music. I mean, I go generally more in the technical front. I just like to like replicate that anywhere that's possible. So I'm passionate on that show. Again, that's not something that I watch regularly, but that's my podcast recommendation. బేసిక్గా కాంటెంట్ కావాలంటే మనం చెప్పిన వినాలి, కాంటెంట్లో ప్రొడ్యూస్ చేయాలంటే Yeah. I think that's a great place for us to wrap this conversation. Yeah. Thank you so much. Pleasure. ఆడియన్స్ కి టైం ఎంత ఉందో చెప్పండి. జస్ట్ 150 150 మధ్యాహ్నం కాదు, రాత్రి. Yeah. Great. Thank you so much for being here. Thank you so much, Prithvi, and thank you so much for the audience for being here. We'll see you on the next one. మీ ఓపిక జోహార్లు.